ఇశ్రాయేలు జనాంగం మొత్తాన్ని రక్షించాలని ఆశపడి తన స్వశక్తితో ఒకడిని చంపాడు, ఒకడిని రక్షించాడు. ఒకడిని చంపాడు. వాడు ఇశ్రాయేలీయుణ్ణి బాధ పెడుతుంటే అది చూసి ఓర్వలేక వాడి చేతుల్లో నుంచి ఒక్కడిని రక్షించాడు. దానికోసం ఒక్కడిని చంపగలిగాడు. ఇంత మాత్రమే మానవ శక్తి అన్నట్టు ఇక అంతే సంగతులు. అడ్రస్ లేకుండా ఎస్కేప్ అయ్యాడు అక్కడి నుంచి. తను అనుకున్నాడు తన స్వశక్తితో ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించాలి అని. నాకు తెలిసి అందుకోసమే పట్టుబట్టాడు అనుకుంటా. ఐగుప్తీయుల సకల విద్యలన్నీ అభ్యసించాడు మోషే. బైబిల్లో ఉంటుంది, ఐగుప్తీయుల సకల విద్యలని మోషే అభ్యసించాడని. ఐగుప్తీయుల సకల విద్యలలో మాంత్రిక విద్య కూడా ఒకటి. బహుశా నాకు తెలిసి అది కూడా అధ్యయనం చేశాడేమో మోషే. అన్నీ అధ్యయనం చేశాడు. కానీ అవన్నీ ఎన్ని పొందుకున్నా, మాట యందు నేర్పరి అయినా, సకల విద్య పారంగతుడైన, తన స్వశక్తి తన సొంత పరిజ్ఞానం అంతా కూడా ఒక్కడిని రక్షించడానికి సరిపోలేదు. ఎందుకంటే ఐగుప్తీయుడి చేతుల్లోంచి కాపాడాడు, కానీ ఐగుప్తులో నుండి వాడిని బయటికి తేలేకపోయాడు. అర్థమైందా? కానీ ఆ ఒక్క కార్యాన్ని బట్టి అసలు అక్కడ లేకుండా జంప్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే ఐగుప్తీయుడిని చంపాడని కేసు వచ్చేసింది మోషే మీదకి. అది కూడా ఎవరు తీసుకొచ్చారో తెలుసా బయటికి? ఏ ప్రజల కోసం అతను అంకితమై కష్టపడాలనుకున్నాడో, ఎవరిని కాపాడాలనుకున్నాడో వాళ్ళే బయట పెట్టారు. కాపాడాలనుకున్న వాళ్ళే కాటైపోయారు. ఏం చేయాలి? అక్కడి నుంచి ఇక జంప్ అయిపోయి 40 సంవత్సరాలు మిథ్యాను ప్రాంతంలో ఉండిపోయాడు. ఈ 40 ఏళ్లలో అంతకుముందు 40 సంవత్సరాల ప్రాయం వచ్చిన దాకా నేర్చుకున్న సకల విద్యలన్నీ కూడా బుస్ అయిపోయినాయి. అంటే మొత్తం 80 ఏళ్ళు వచ్చినాయి మోషేకి. పుట్టిన దినం మొదలుకొని 40 ఏళ్ల ప్రాయం వరకు నేర్చుకున్న సకల విద్యలు అంత కొలాప్స్ అయిపోయేటట్టు 40 ఏళ్ళు ఒట్టిగా గొర్రెల కోసం తిప్పాడు దేవుడు. ఏం చేశాడు మోషే? గొర్రెలు మేపటమే. 40 ఏళ్ళు ఆర్జించిన జ్ఞానం అంతా 40 ఏళ్ళు ఒట్టిగా గొర్రెల వెంట తిరిగాడు, మొత్తం పోయింది. ఇప్పుడు ఒట్టి పాత్రగా మిగిలిపోయాడు. అంతా అయిపోయి, సరుకంతా సామర్థ్యం అంతా అయిపోయిన తర్వాత ఇంకా లేదులే మనకు నిరీక్షణ అనుకున్నప్పుడు పిలిచాడు. మోషే సామర్థ్యం సంగతి అటు పెడితే, అటుపక్క ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ఇంకా సంపూర్ణంగా దేవుని వైపు తిరగలేదు. దేవుడు ఏదైనా ఒక పని చేస్తే దానికి బహుముఖ వ్యూహం ఉంటుంది. స్తోత్రం చెప్తారా? బహుముఖ వ్యూహం అంటే 4 ముఖముల ప్రణాళిక, లేకపోతే ఐడియా. ఒకసారి ఒక ఎత్తుగడ వేశాడంటే దేవుడు, దానివల్ల బహుళ ప్రయోజనం ఉంటుంది. అంటే 4 విధములైన ప్రయోజనాలు ఉంటాయి. అప్పుడే మోషేను వాడుకొని రక్షించును. కానీ మోషే సిద్ధపడలేదు, బయటికి రావడానికి ఇశ్రాయేలు కూడా రెడీ కాలేదు. ఎప్పటికీ వాళ్ళకి రెడీ అయ్యారయ్యా అంటే, మోషే మిథ్యాను చేరిన తర్వాత 40 ఏళ్ళు గడిచిన తర్వాత మొత్తం మోషేకి 80 ఏళ్ల ప్రాయం వచ్చేటప్పటికీ ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తులో మొర్ర పెట్టడం మొదలుపెట్టారట. దేవుడు ఏ మొర్రనైతే ఎదురు చూశాడో, ఏ విజ్ఞాపనను ఎదురు చూశాడో, ఏ ప్రార్థనలు వాళ్ళ నుంచి ఎదురు చూశాడో, ఆ ప్రార్థన వాళ్ళ నుంచి వచ్చేటప్పటికి 40 ఏళ్ల కాలం పట్టింది. అర్థమైందా? అందుకే నిర్గమాకాండం 3లో నా ప్రజలు శ్రమపడుట నేను చూచి తిని, నిశ్చయముగా వారి మొర్ర నా యొద్దకు చేరినది అంటాడు. ఆ మొర్ర నా యొద్దకు ఇప్పుడు చేరింది కాబట్టి నేను దిగొచ్చానంటాడు. అంటే అంతకుముందు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, కానీ దాన్ని అంత సీరియస్గా తీసుకోలేదు. ఆ బంధకాల్లోంచి విడుదల పొందడానికి అంతగా దేవుని వైపు తిరగలేదు. అందుకనే ఇటుపక్క మోషేకి విరగాల్సినవి కొన్ని ఉన్నాయి, అవి విరగటం కోసం పక్కకి తెచ్చాడు. ఐగుప్తీయులు నలగాల్సింది ఉంది, వాళ్ళు నలిగిన దానికి పక్వానికి తెచ్చాడు.
అక్కడ వాళ్ళు నలగటం, ఇక్కడ విరగటం రెండు అయిపోయినాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్ట్రైట్గా చెప్పాలంటే అయిపోయింది. అప్పుడు దేవుడు మోషేని పిలుస్తాడు. గొర్రెలు కాసింది చాలు, ఇక పద ఐగుప్తుగా అంటాడు. ఆ 40 ఏళ్ల ప్రాయంలో అన్నీ బాగున్నప్పుడు ఆశపడ్డాను, అప్పుడే వాడుకోలేదు. కానీ సరుకంతా అయిపోయాక ఇప్పుడు రమ్మంటున్నాడు. ఏం చేస్తా, ఇప్పుడు ఏం పనికి వస్తా అంటాడు. సరుకు అయిపోయింది కదా, ఏముంది మరి, ఇంక అయిపోయింది, పూర్తిగా అయిపోయింది కదా, పూర్తిగా అయిపోయింది, ఇంకేం లేదు, ఏం లేదు కదా, ఏమి లేదు, ఇప్పుడు రా. అదే ఏముంది, ఏమన్నా ఉంటే ఉపయోగపడతా, కానీ అంత అయిపోయినాక ఏం ఉపయోగపడతాను నీకుంటే? నీ దగ్గర సరుకు అంతా ఉంది, ఎంతమందిని రక్షించేవేంది నువ్వు? లింగులింగుమంట ఒక్కడిని కూడా కాపాడలేదు నువ్వు. ఇప్పుడు ఒట్టిగా అయిపోయావు కదా, ఇప్పుడు నేను నా శక్తితో నిన్ను నింపుతాను. ఒక్క దెబ్బతో వాళ్ళందరినీ, ఎవరిని? శత్రువులందరినీ హతము చేసి నువ్వు ఆశించిన నీ ప్రజలందరినీ నేను ఒక్క దెబ్బతో విడిపిస్తారా. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంతే జరిగింది కదా. ఇప్పుడు దేవుడు పూనుకున్నాడు, మోషేను వాడుకున్నాడు, వరుస కార్యాలు చేశాడు. ఐగుప్తు రాజు ఫరో గుండె వణికించాడు, వాడికి పిచ్చెక్కేటట్టు చేశాడు, వాడు జుట్టు బీక్కునేటట్టు చేశాడు, దండం పెట్టి పోండ్రా బాబు అనేటట్టు చేశాడు, ఐగుప్తీయులు సొమ్మంతా వీళ్ళకి అప్పచెప్పి మరీ దండం పెట్టేటట్టు చేశాడు. ఇదంతా మోషే చేసిన పని కాదు. మోషే వట్టి పాత్రగా నిలిచి ప్రతి దానికి యెహోవా యొద్ద విచారణ చేయుటకు మోషే వెళ్ళెను. దేవుని కలుసుకోవడానికి, దేవుని అడగటానికి మోషే వెళ్ళాడని అనేక పర్యాయాలు రాసి ఉంటుంది. అంతకుముందు 40 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు దేవుని యొద్దకు వెళ్ళి అడిగి వచ్చానని ఉండదు. అవునా? 80 ఏళ్ల ప్రాయంలో మళ్ళా ఇశ్రాయేల్ రక్షణ కొరకు ఐగుప్తుకు వచ్చినప్పుడు ప్రతి అడుగు దేవుని దగ్గరికి పోయి, దేవా వెళ్తున్నా ఆ ఫరో దగ్గరికి, పో, నేను నీతో చెప్పినట్టు చెయ్యి, సరే అని పోతాడు. అక్కడ కార్యం చేస్తాడు. వాడేమో నేను పంపనంటాడు. మళ్ళా దేవుడి దగ్గరకు వస్తాడు. పంపిస్తాడు అంటే వాడు పంపనంటున్నాడు. ఏం సంగతి? పో, మళ్ళా పో, నువ్వో, నేను వాడి హృదయాన్ని కఠినపరుస్తా అంటాడు. ఆ విధంగా అనేక పర్యాయాలు చేసి చివరికి ఐగుప్తుకి ఎన్ని తీర్పులు తీర్చాలనుకున్నాడో తన ప్రజల విషయమై, తన జ్యేష్ఠపుత్రుడు అంటే యాకోబును బంధించినందుకు గాను, యాకోబు సంతతి చేత బానిసత్వం ఊడిగం చేయించినందుకు గాను దేవుడు తీర్చిన తీర్పులు ఎంత భయంకరంగా ఉన్నాయో తెలుసా? ఒక్కొక్కడు దేవుని పిల్లల్ని బాధ పెట్టి చంకలు ఎగరేస్తాడు, మనల్ని అవమానపరిచి ఆనందంగా ఫీల్ అవుతాడు. ఏం చేస్తాం? గొర్రె పిల్లల్లా తలదించుకుంటాం, బానిసల్లాగా తల ఉంచుకున్నట్టుగా ఉంటాం. మనం ఉంటాం, కానీ మనకు తోడై ఉండడు. ఆయన ఉండడు. తీర్పులు తీరుస్తాడు, మొత్తానికి తీర్పు తీరుస్తాడు. అది భయంకరంగా ఉంటుంది. అందుకే మనం మొత్తుకొని చెప్పే, తొందరపడి మా జోలికి రాకండ్రా. మిగిలిన మతాల వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ పక్షంగా వాళ్ళు యుద్ధం చేసుకుంటారు, మేము అట్టాంటి వాళ్ళం కాదు, ప్రతిదానికి ఆయన పాదాలు పట్టుకుంటాం, ఆయన గదులుతాడు, మీ తాట తీస్తాడని చెబుతూనే ఉంటాం మనం. ఏం చేద్దాం? వాళ్ళు వినిసేస్తేగా, వింటలో పాడలేదు. అందుకే వాళ్ళ కర్మ అట్లా కాలుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం చెప్పేది వాస్తవం, వాళ్ళకి అర్థం కావట్లా. తన స్వశక్తితో పోరాడినంతసేపు ఒక మనిషి విషయంలో దేవుడు మౌనంగా ఉంటాడు. తన గురించి తను వాదించుకుంటున్నా దేవుడు మౌనంగా ఉంటాడు. తన పక్షంగా తనే ఫైట్ చేస్తున్నా దేవుడు ఒట్టిగా కూర్చుంటాడు. ఏంది ప్రభా పట్టించుకోవేంది? నన్ను ఇంతలేసి మాట్లాడుతుంటే, నేను అలాగా మాట్లాడుతుంటే వాళ్ళ విషయంలో పట్టించుకోవేంటి ప్రభా అంటే, నోరేసుకొని అరుతున్నావుగా, నువ్వే అరువులే. నువ్వు మాట్లాడుతున్నప్పుడు నేనెందుకు మాట్లాడు? అదేంది ప్రభా, మరి నా పక్షంగా మాట్లాడవా? నేను మాట్లాడాలా? అవును ప్రభా మాట్లాడాలి. అట్లయితే నువ్వు నోరు మూయి. నేను నోరు మూస్తే అసలు మాటినరు ప్రభువా. నువ్వు నన్ను నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. అట్లయితే నోరు మూయి. నోరు మూస్తే మరి ఇంకా వాళ్ళు ఆగరు. నేను చూసుకుంటాగా, నన్ను నమ్ముతున్నాను అన్నావుగా, నోరు మూయి, నేను చూసుకుంటా. నీ పక్షంగా నువ్వే పోరాడుతున్నావు, అందుకే నేను ఒట్టుకున్నా. నువ్వు పోరాటం మానేస్తే, ఏది నీ సొంత శక్తితో పోరాటం మానేస్తే, నువ్వు మోకాళ్ళుని ప్రార్థనలో నాతో పోరాడితే, నీ పక్షంగా నీ శత్రువులతో నేనే యుద్ధం చేస్తా.
నేనే నీకు జయమిస్తా, నువ్వు చేయాల్సింది ఇది. ఈ రహస్యాన్ని దేవుడు నాకు నేర్పాడు. అందుకే పిచ్చి పిచ్చి వ్యూహాలు, కొత్త కొత్త ప్లాన్లు, క్రొత్త క్రొత్త ఐడియాలు ఏమి వేయలేదు. కానీ సమయమందును అసమయమందును దేవుని పాదాల దగ్గరికి ఏకాంతంగా పోయి ఆయన పాదాల దగ్గర ఎక్కువ గడపడానికి అలవాటు చేసుకున్నా. నేను చేసిన పరిచర్య ఎవరికైనా సంతోషదాయకంగా ఉంటే, షాలేము రాజు అనేవాడు ఒక తృప్తికరమైన పని కొంతవరకు చేశాడు అని ఎవరికైనా అనిపిస్తే నా విషయంలో, దాని అంతటి రహస్యం అంతా కూడా దేవుని పాదాల దగ్గర ఉంది తప్ప నా స్వీయతలో ఏదీ లేదు. పాట పాడాను, అందులో జీవం ఉంది, అది నీ హృదయానికి తాకింది అంటే ఆ జీవాన్ని నింపినవాడు దేవుడు. ఆ పాట ఇంపుగా నీ చెవులకు అంది, నీ హృదయంలోకి వెళ్ళి నీలో కార్యం జరిగేటట్టు చేసినవాడు యేసయ్య, నేను కాదు. నాకంటే బాగా పాడే సింగర్స్ లేరా? సినిమా వాళ్ళలో లేరా? మంచి గాయకులు, సంగీత పరిజ్ఞానం కలిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ వాళ్ళ పాటలు వింటున్న వాళ్ళు చాలామంది వింటున్నారు, కానీ ఎవడూ మార్పు చెందట్లా. తాగుబోతాడు తాగుతానే ఉన్నాడు, తిరుగుబోతాడు తిరుగుతానే ఉన్నాడు, వ్యభిచారపోడు వ్యభిచారంలో ఇంకా మునిగి తేలుతున్నాడు. శృంగార గీతాలు విని ఎవడ మార్పు చెందట్లా. కానీ వాళ్ళంత పరిజ్ఞానం లేదు, వాళ్ళంత సంగీత జ్ఞానం లేదు, వాళ్ళంత సాహిత్య జ్ఞానం లేదు, ఏమీ లేదు. దేవుని మీద ఆధారపడి ప్రభువుకు ప్రార్థన చేసి దేవుడు నాకు ఇచ్చినటువంటి దానిలో నుంచి ఒక పాట పాడుట ద్వారా, విచిత్రం, దేవా నా మొర వినవా అనే ఒక పాట వాస్తవంగా పశ్చాత్తాపంతో నేను పాడుకున్న పాట. అది అన్యజనులు ఆ పాట విని వచ్చి మారు మనసు పొంది రక్షణ పొందారు. రియల్, నిజంగా. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంది అసలు, ఇందులో వాళ్ళకి ఏం అర్థమైంది? ఇందులో సువార్త కూడా లేదే. సువార్త చెప్తూ రాసిన పాటలు ఉన్నాయి. జగతి పునాదులు వేయబడక ముందే అనే పాట ఒకటి, శిరం మీద ముళ్ళ సాక్షిగా అనే పాట ఒకటి, ఆలోచించరదేలా అనే పాట ఒకటి, సువార్త మిళితం చేసి పాడిన పాటలై. వాస్తవంగా ఈ విని ఎవరన్నా మారితే ఆ సువార్త ఉంది కదా మారుంటాళ్లే అనుకోవచ్చు. దేవా నా మొర వినవా అనే పాట ఏదో నా పర్సనల్. అది గాలికి ఊగే రెల్లైనా మనసు నెమ్మది లేక కదలుచున్నది, చేసిన దోషములు నన్ను తరుమగను, వేదనతో హృదయం అదరుచున్నది, క్షమించువాడా నా యేసు రాజా, ఈ ఘోర పాపిని క్షమించుమా. ఎక్కడన్నా పాట పాడేదానికి అవకాశం ఇస్తే ఎక్కడ ఏ పాట పాడాలో తెలియదు నాకు. పాటలు పాడటం వచ్చు కానీ సభల్లో ఎక్కడ ఏ పాట పాడాలో తెలియదు. ఒకసారి ఓ సువార్త సభకు నాకు సమయం ఇస్తే ఈ పాట పాడా. ఏమంటే సువార్త ఉన్న పాట కదా పాడాలి, ఇది పాడా. అట్లాగా మరికొన్ని సభల్లో సిలువ పాట పాడా. తెలియదు ఎక్కడ ఏ పాట పాడాలో, మొత్తానికి పాడేవాడిని. కానీ ఏ పాట పాడినా ఒక్క ప్రార్థన చేసేవాడిని, నా ద్వారా నువ్వు పలికించే మాటైనా పాటైనా విన్న చెవులలో నుండి హృదయంలోకి వెళ్ళి వాళ్ళలో కార్యం జరిగేటట్టు చేయి తండ్రి అని ప్రార్థన చేసేవాడిని. ఆ ప్రార్థన వలన, ఆయన మీద ఆధారపడుట వలన ఆయన జరిగించిన కార్యాలన్నీ ఏదైనా. అందుకే అందరికీ చెప్తాను, ఎన్నోసార్లు చెబుతాను, దండం పెట్టి చెబుతాను, వందనాలు చేసి చెబుతాను, ఇంకేం చేయమంటే అది చేసి చెబుతాను. కానీ ఒకటే ఏంటంటే, దేవుని పాదములను పట్టుట అనేది సాధన చేయండి. ప్రతి దానికి దేవుని పాదాలు బట్టి దేవుని చెంత పెనుగులాడటం అనే దాన్ని నేర్చుకోండి. రహస్యం అంతా అక్కడే ఉంది కనుకనే భక్తులందరూ ఎక్కువగా మోకాళ్ళ మీద ఉండి దేవుణ్ణి సంధించి, తాము బలహీనులై ఉండి కూడా బలవంతుడైన దేవుణ్ణి కదిలించి దాని ద్వారా అనేక మంది ప్రజల జీవితాల్లో వెలుగును నింపారు. వారి జన్మ చరితార్థం చేసుకున్నారు. వినటానికి బాగానే ఉంటుంది కానీ చేయటానికి అగసాట్లు. ఏ పరిస్థితి వచ్చినా సరే ముందు ప్రత్యామ్నాయ మార్గాలు వేరువేరుగా వెతుకుతాం, కానీ దేవుని పాదాలు పట్టుకొని దేవుని దగ్గర వెతకం. అలా వెతికి
ప్రతి విషయానికి వెళ్ళి దేవునితో మాట్లాడుకున్నాడు, ఫరో దగ్గరకు వచ్చాడు. దేవునితో మాట్లాడాడు, ఫరో దగ్గరకు వచ్చాడు. అలాగా ఫరోని చిత్రవద చేసి మొత్తానికి వాడు దండం పెట్టి పంపించేటట్టు చేశాడు. పంపించడం అయితే పంపించాడు, మళ్ళీ వాడు వెంటబడి తరిమాడు. తరమాల అంతే, మరి శత్రుశేషం ఉండకూడదు కదా. అందుకే మళ్ళీ వాడి గుబులు తిరిగింది, మళ్ళీ వెనక్కి వచ్చాడు. వదిలిపెట్టిన వాళ్ళ వెంటబడి తరమటం మొదలుపెట్టాడు. మోషే మళ్ళీ దేవునికి వెళ్ళి తిరిగాడు. వీడికేం దయ్యం పట్టింది నాయన, పొమ్మని చెప్పి నమ్మకంగా చెప్పి మళ్ళీ వెంటబడుతున్నాడు సైతానోడు. ఏంది నాయన నువ్వేంది ఇట్లా చేసావేంది, ముందేమో సముద్రం వెనకేమో వాడొస్తున్నాడు, ఇప్పుడు ఎటు పారిపోవాలో అర్థం కాలేదు. వీళ్ళే మెంటలోళ్ళు, ఎవరు వీళ్ళే మంచి పిల్లలా, వీళ్ళకి బాగుంటేనేమో మోషేకి చేయి అంటారు, లేకపోతే రాయి తీసుకొని వేయి అంటారు. దేవునికి స్తోత్రం కలిగిన కాక హల్లెలూయా. మరి వీళ్ళు మామూలు కాదు, వీళ్ళు అసలుగా మెంటల్ రకాలు. వీళ్ళు ఖచ్చితంగా నన్ను ఏదో కూడా చేస్తారు. నా పరిస్థితి ఏంటయ్యా అని దేవుని వైపు తిరిగితే, నీవు భయపడకు, వాళ్ళకి చెప్పు, నేడు యెహోవాయే మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే నిలుచుండి చూడుడే. వాళ్ళు యుద్ధం చేసే పర్లేదు, వాళ్ళు కత్తి దూసి ఒక్కడిని కూడా హతం చేసే అవసరం లేదు. వాళ్ళ ఖడ్గాలు వాళ్ళ వరలో పెట్టేసేయమను, వాళ్ళు నిశ్చింతగా నిలిచి చూడమని ఏం జరిగిద్దు అన్నాడు. ఇదే మాట మోషే చెప్పాడు వాళ్ళందరికీ. వాళ్ళకి అర్థం కాదు. కనీసం వచ్చే వాళ్ళని తరిమి యుద్ధం అన్నా చేయండి అనకుండా ఊరకయే నిలుచుండు చూడు అంటాడు. మొత్తం తన్ని ఇక్కడ ఇసుకలో బూడిసిపెట్టేటట్టు చేస్తాడా ఏంట్రా అన్నట్టుగా వాళ్ళు పాపం మోషే అని అనుకున్నారు. సమీపంలోకి వస్తూ ఉన్నారు ఐగుప్తు జనాంగం, ఐగుప్తు సైన్యం సమీపంలోకి వస్తూ సడన్గా వాళ్ళకి వీళ్ళకి మధ్యలో అగ్నిస్తంభం లేచింది. వాడికి రాకుండా అడ్డుపడింది. అక్కడ అడ్డు పెట్టాడు, వాళ్ళు వీళ్ళని కలవకుండా. ఇక్కడేం చేస్తున్నాడు, ఆ ప్రభువా వాళ్ళని ఆపావు సరే, మరి ఇంకా నెక్స్ట్ ఏంటి అన్నాడు. ప్రతిదానికి దేవుడే. అక్కడ ఓకే, మరి నెక్స్ట్ ఏంటంటే, ఇంకా ఏంటేంటి, నీ చేతనున్న కర్ర సముద్రం వైపు చూపి అది 2 పాయలగునట్లు ఆజ్ఞాపించు అనగానే మోషే వెంటనే ఆ కార్యం చేసినప్పుడు సముద్రం 2 పాయలుగా డివైడ్ అయ్యి మధ్యలో ఆరిన నేల ఏర్పడి దైవజనుడు చెప్పాడు. చక్కగా మొత్తానికి చెప్పాడు, ఇక పోండి దాటిపోండి, మొత్తాన్ని దాటించాడు. అంటే దేవుడు వాళ్ళని సముద్ర మార్గం గుండా ఎందుకు రప్పించాడు అంటే, వాళ్ళని భయపెట్టడానికి కాదు. వాళ్ళని వెంబడిస్తున్నట్టు, వాళ్ళని తరుముతున్న శత్రు సమూహమును ఒక్కసారే హతము చేయునట్లు. ఇక వేరే మార్గం లేదు, సముద్రంలో ముంచి ఒక్క దెబ్బతో చంపడం తప్ప. ఇంకా వేరే మార్గం అంటే వాళ్ళు వీళ్ళు కలిసి ఇక యుద్ధాలు చేసుకోవాలి. ఇక అది కొంచెం టైం తీసుకుంటుంది. అలా కాకుండా వాళ్ళు చూస్తూ ఉండగానే దేవుని యొక్క బాహుబలం ఇశ్రాయేలుకు అర్థం కావాలి. అందుకని సముద్రం దగ్గరికి తీసుకొచ్చి అక్కడ ఒక సస్పెన్స్ పెట్టి చివరికి దాన్ని ఓపెన్ చేసి వెళ్ళినట్టు దాటించాడు. అంతా దాటిన తర్వాత వీళ్ళు వచ్చారు. విశ్వాసమును బట్టి నడిచిపోయిన వాళ్ళని చూసి అవిశ్వాసులు వచ్చారు, మనం కూడా నడుద్దామని. బాగా మొత్తాన్ని నడి సముద్రంలోకి రానిచ్చాడు. మోషేకి చెప్పాడు, మోషే నీ చెయ్యి సముద్రం వైపు తిప్పి అవి 2 తిరిగి కలుసుకొనున్నట్లు, ఆ 2 పాయలు తిరిగి కలుసుకొనున్నట్లు ఆజ్ఞాపించమన్నాడు. అప్పుడు తన చేతనున్న కర్ర చూపించి ఈ 2 పాయలు తిరిగి ఒకటగునుగా కా అని పలికాడు. కథం. అప్పటిదాకా గోడలాగా నిలిచిన నీళ్లు ఒక్కసారిగా కూలి మొత్తం 2 కలిసి ఒక్కటైపోయింది. ఇశ్రాయేలు సర్వ సమాజం చూచుచుండగా వారందరి కన్నుల ఎదుట తమను అప్పటి వరకు తరిమినటువంటి శత్రు సమూహమును ఒక్క దెబ్బలో హతము చేశాడు. ఎందుకు అంటే తన బాహుబలము తన ప్రజలు అర్థం చేసుకోవాలని. నేను చెప్తున్నా, ఇందులోనే ఇంతవరకు నిన్ను తరిమి వేధించి హింసించి దుఃఖపెట్టినటువంటి దయ్యపు శక్తులు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, వ్యాధి పీడనలు కానీ, అవి ఏ విధమైనవన్నా కానీ దేవుడు పూనుకుంటే ఒక్క దెబ్బలో నీ ఎదుట అవి లేకుండా హతము చేయ శక్తి గలవాడు. ఒక్క దెబ్బతో. దానికి మళ్ళా పెద్ద సంవత్సరాలు నెలలు టయాలు తీసుకోడు ఆయన. కొన్ని సంవత్సరాలు అల్లాడే అప్పుల సమస్యలతో. సంవత్సరాలు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి కొన్ని సంవత్సరాలు కొద్ది గొప్ప కాస్త ప్రశాంత జీవితం, కానీ కాస్త ఒక 10 ఏళ్ల దగ్గర నుంచి స్టార్ట్ అయింది అప్పుల వ్యాపారం. అక్కడి నుంచి అంత అప్పుల మేళమే.
అప్పుల్లోనే పెళ్ళిళ్ళు, అప్పుల్లోనే పిల్లలు, అప్పుల్లోనే అన్నీ. అప్పుతో మాతో అప్పుకి విడతీయరాని అనుబంధం అన్నమాట. అప్పు నేను కలిసి పాడుకున్నాం, అప్పు మేము కలిసి. మన బంధము అప్పు అనుబంధము అప్పు విడదీయగలవా ఏవైనను మరి ఏదైనను అప్పు మన బంధము అప్పులో మీరు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. అది మీది కూడా ఇదే పాట, మొత్తం చేతులు ఎత్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగి కాక. అట్లా పాడుకున్నా కొన్ని సంవత్సరాలు. అంతగా నలిగినటువంటి ఆ సమస్యల నుండి ఒక్క దినమందే దేవుడు అద్భుతం చేశాడు. అడ్రస్ లేకుండా పోయినాయి. ఎన్నోసార్లు చెప్పా ఈ మాట. నేడు నీవు చూచుచున్న ఐగుప్తీల నీకు చూడవు అంతే. ఆ పక్వ దశకు వచ్చిన దాకా వెయిట్ చేస్తాడు. నీకు కాస్త ఉత్కంఠ ఉండొద్దు, కాస్త టెన్షన్ ఉండొద్దు, లేకపోతే లెక్కుంటా దేవుడు చేసే కార్యం నీకేముందిలే అనిపించదు. అందుకే కొద్దిగా ఉత్కంఠ ఉంటుంది అన్నమాట. అంతా వచ్చి మీద పడ్డట్టే టెన్షన్ వద్దాడా అన్నా, అయిపోయింది, ఏం చేయాలి ఏమీ కాదంటాడు దేవుడు. ఆయన అంటుంటాడు, నీకు వినపడదులే, కొంచెం ఉత్కంఠగా ఉంటుంది. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, ఆఖరి నిమిషంలోనైనా అద్భుతం చేయగలడు ఆయన. భయపడాల్సిన అవసరం లేదు. కొంతమందికి పెళ్ళిళ్ళది ఒక ఉత్కంఠ. 5 కాదు 29 వచ్చినాయి, 30 వచ్చినాయి, 31 వచ్చినాయి, 30, 40 వచ్చినా సరే దేవుడు చేస్తాడు. ఏం భయపడద్దు. దేవునికి స్తోత్రం. 40 ఏళ్ళు నీకు వస్తే చెల్లెమ్మ, 42 ఏళ్ల నుంచి పెళ్లి కాకుండా ఉన్నాడు ఎవడో ఉంటాడు నీకోసం. దేవునికి స్తోత్రం కలిగి ఉన్నావు కాక. పని కట్టుకొని చెడగొట్టు ఉంటాడు ఎవడు. నువ్వు చేయాల్సిందల్లా ఏంటంటే మోకాళ్ళుని ఎక్కడ దాచిపెట్టావు ప్రభువా ఆ వీరుణ్ణి అని మొర్రపెట్టడమే నీ పని. అంతే, నమ్మితే అదే నీ పని. నేను చూసా కొంతమందిది 30 ఏళ్ళు దాటిన తర్వాత అసలు అసంభవం ఇక పెళ్లి కావటం. ఇక లేదు అమ్మాయికి పెళ్లి కాదన్నారు. చేశాడు దేవుడు. ఈమె ఎలాగైతే ఈమె దేవుని యందు విశ్వాసం నుంచి ఆ ఫ్యామిలీ మొత్తంలో ఒక్కతే రక్షణ పొందుందో అలాంటి ఫ్యామిలీ అలాగనే అందరూ యేసుప్రభుని విశ్వసించినటువంటి వాళ్ళ మధ్యలో ఒకడే నమ్ముకున్నాడు, ఒకడే ఉన్నాడు. ఆమెని అక్కడ ఆ ఫ్యామిలీలో ఒక్కతే, ఈ ఫ్యామిలీ ఒక్కడే, ఇద్దరిని కలిపి పెళ్లి చేశాడు యేసయ్య. నువ్వు శూన్యంలాగా ఊహించుకోవటానికి లేదు. ఆ ఉత్కంఠ తెప్పిస్తాడు నీకు అంతే. ఎందుకంటే ప్రతి ఆలస్యం ఒక అద్భుతాన్ని నీకు చూపిస్తుంది నమ్మితే. ప్రతి ఆలస్యం ఒక అద్భుతాన్ని చూపిస్తుంది నువ్వు నమ్మితే, విశ్వాసివై ఉంటే. ఊరకనే నిలుచుండి చూడు దేవుడు చేసే కార్యం అని. కాబట్టి ఏదైనా సరే, ఇప్పుడు దయ్యపు శక్తులు ఉన్నాయి, దురాత్మలు ఉన్నాయి. కొంతమందికి ఏం భయం. నా దగ్గరకు వచ్చి కూడా దేవుడి సంగతులు మాట్లాడరు, దయ్యాన్ని గొప్పగా మాట్లాడతారు. లాగా ఒకటి పీకాలనిపించింది. నా దగ్గరకు వచ్చి దయ్యాలను ప్రశంసించి మాట్లాడతారు ఏంటని. అవి ఎంతటివైనా దయ్యాల రాజు సైతాను గాడి తలే చితికిపోయే. కల్వరి శిలువలో యేసు చేసినటువంటి శిలువ యజ్ఞము ద్వారా మరణము యొక్క బలము గలవాడైన అపవాది నశించాడంటే సమూలంగా అగ్నిగుండానికి పోలేదు, కానీ వాడి శక్తులు, వాడి బలమంతా నిర్వీర్యపరచబడింది, వ్యర్థపుచ్చబడింది. శిలువ చేత జయోత్సవం మనకు అనుగ్రహించాడో. మనల్ని అంతవరకు వేధించినటువంటి అపవాదిని, వాడి సమూహం మొత్తానికి కూడా ఇక అవమానమే మిగిలింది, కానీ జయము లేదో. ఇది ఎరగరో. చర్చికి వస్తానే ఉంటారు, మళ్ళీ మారు మనసు పొందినోళ్లే, బాప్తీసం పొందినోళ్లే. ఈ సంగతులు మాత్రం ఎరగరు. వచ్చి కూర్చుంటారు. మైండ్ పనిచేస్తే కదా, బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. చెప్పిన మాటలు వినరు, పాడలేదు. కాబట్టి ఇక్కడ విన్నట్టుగానే వచ్చి కూర్చుంటారు. బయటికి పోయి ఎవడో పక్కన చేరతాడు. చేరి అసలు అక్కడ ఉన్నాడు వాడు మాంత్రికుడు, అసలు మామూలు పనుడు కాదు, అసలు వాడు అట్టా ఇట్ట అంటే ఎంత తీసుకుంటాడు? ఎంత తీసుకునేది? సిగ్గులేనోడా?
ఎవరు బలవంతుడు? బలవంతుడైన దేవుని నీ ప్రక్కన పెట్టుకొని మోకాళ్ళుని నువ్వు ప్రార్థన చేస్తే అసలు మాంత్రికులే మారి బాప్తీసం పొందారు. నేనిచ్చా బాప్తీసం మాంత్రికులకి, నేనే ఫేస్ చేయకుండా లేను. చూశాను, నా జీవితంలో చాలా అనుభవాలు చూశాను నేను. ఇందాక చెప్పాడుగా రవి పాస్టర్ గారు, రియల్గా. మరి అది సెమీ క్రిస్మస్ ప్రేయర్ జరుగుతూ ఉంది శాంతి నగర్లో. వాడొచ్చి నా వస్త్రాలు అడుగుతున్నాడు, డైరెక్ట్గా నా బట్టలు అడుగుతున్నాడు. ఏదన్నా ఒక లుంగి ఇప్పించండి సార్, మీది ఏదన్నా ఉంటే ఇప్పించండి. 58 ఒక 60 సంవత్సరాల లోపు ఉంటాయి, పెద్ద వయసు ఆయన. పాపం లేవేమో అడుగుతున్నాడు అనుకున్నా, నా లుంగి అడుగుతున్నాడు. మనమేం లుంగీలు వాడంగా ఎక్కువ, మనకు సిగ్గు ఎక్కువ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు పెద్ద ఆయన, మా నాన్న బట్టలు ఉన్నాయి ఇస్తాలే, నువ్వు ఉండంట. నేను కాదయ్యా, నేను వెళ్ళాలి, ఏదో ఒకటి అయ్యా. అరే ఉండు, కొత్త బట్టలు ఇస్తాను ఉండు, కాసేపట్లో ప్రార్థన స్టార్ట్ అయింది, టీ ఇవ్వండి అబ్బాయి, టీ తాగుతాడు, టీ తాగు అంటే నాకు వద్దయ్యా, నీ వస్త్రం ఏదన్నా ఉంటే అంట. వాడి తెగువ చూడు, డైరెక్ట్గా నా సంబంధమైనవి ఏమైనా తీసుకెళ్ళి ప్రయోగంలో వాడాలని. నాకు అర్థం కాల. తర్వాత ప్రేయర్ స్టార్ట్ అయింది. ప్రేయర్ స్టార్ట్ అయిన తర్వాత ఇటుపక్క జనం కూర్చున్నారు, ఇటుపక్క జనం కూర్చున్నారు. ఈ జనాలు అందరి వెనక నిలబడి వాడి తంతు వాడు చేస్తున్నాడు. మన వాళ్ళు ఫోటోలు కొట్టారు, జనం వరకు పడింది, కానీ వాడు ఉన్నది బళ్ళ ఫోటోలో. నేను వాక్యం స్టార్ట్ చేసి మాట్లాడుతూ ఉన్నాను, వాక్యం చెబుతూ ఉన్నాను, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రజల వరకు చూస్తూ ఉన్నా, వెనకుండా చూడలా, ఆ వెనక వాడిని గమనించు అన్నాడు. అప్పుడు వాడు చేతులు నా వైపు చూపుతూ ఉచ్చారణ చేస్తూ ఉన్నాడు, ఉచ్చాటన నోటితో. అప్పుడు క్లియర్గా అర్థమైపోయింది. నేనేమనుకున్నా, ఫస్ట్ చూసి నేను వస్త్రాలు అడిగి తీయలేదని ముసలోడు మెంటలోడేమో తిడుతున్నాడేమో నన్ను అనుకున్నాను. నేను తిట్టడం కాదు, అది చేతులు ఊపి వాడు నోటితో ఉచ్చారణ చేయటం క్లియర్గా అర్థమైపోయింది. అటుపక్క సమూహం వెలపట్టుకు వచ్చి అది ఉచ్చారణ చేస్తున్నాడు, ఇటుపక్క వచ్చి ఉచ్చారణ చేస్తున్నాడు. ఫస్ట్ నా ఎదురు చూసి తిడుతున్నాడేమో వీడు అనుకున్నాను నేను. కాదు, ఇటుపక్క వచ్చి వాడు చేతులు తిప్పుతూ ఇలాగ అంటూ నోటితో ఉచ్చారణ చేయటం క్లియర్గా అర్థమైపోయింది నాకు. నేను ఆల్రెడీ అవన్నీ కొంత అనుభవం ఉంది, కానీ నాకు కూడా మంత్రోచ్చారణ తెలుసు నాకు. వాడి పెదవుల కదలికను బట్టి వాడు ఏం చేస్తున్నాడో క్లియర్గా అర్థమైపోయింది నాకు. మలయాళ మంత్రాల పుస్తకం 12 ఏళ్ల వయసులో దొరికింది నాకు. నా ఫ్రెండ్కి ఒకటి దొరికితే వాడు తెచ్చి నాకు ఇచ్చాడు. మాంత్రిక పుస్తకాలు ఉంటాయి తెలుసా మీకు? ట్రై చేశారు, తెచ్చి పోతారు. ఆ పని చేయకండి. పౌలు కాలంలోనే ఉంటే వాటిని తీసుకొచ్చి పౌలు చేసే కార్యాలను చూసి మాంత్రికులు తీసుకొచ్చి పౌలు ముందు కుప్పేసి తగలబెడితే అప్పట్లోనే 50,000 వెండి రూకలు అయిందంట. వాటి వెల ఎంత కాస్టో చూడు. ఆ పుస్తకాలు మంత్ర ప్రయోగాలకు చెందిన పుస్తకాలు, గారడీ విద్యలను అభ్యసించే వాళ్ళు, మాంత్రికులు ఉపయోగించే పుస్తకాలు. పౌలు ద్వారా ఒరిజినల్గా దేవుని శక్తి కనపడుతుంటే అప్పటి కాలంలో ఉన్నటువంటి మాంత్రికులు అపోస్తల కార్యంలో ఉంటుంది చూడండి. నా మీద దేవునికి ఉన్న కృప అన్నీ చూపించాడు నాకు. చిన్నప్పుడే చూపించాడు, ఇవన్నీ ఉంటాయి చూడరా ఇవన్నీ. 19వ అధ్యాయం తీయండి, అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 18వ వచనం నుంచి చూడు. విశ్వసించిన వారు అనేకులు వచ్చి, ఇంకొంచెం చిన్నగా చదువమ్మా. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకునిరి. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు, అదుగో మాంత్రిక విద్యను అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసి వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలాయెను. ఓరి నాయన, అప్పట్లోనే 50,000 వెండి రూపాయలంటే ఊహించేంత డబ్బు. అంటే అంతమంది ఉన్నారు అన్నట్టు మాంత్రికులు. అన్ని పుస్తకాలు ఉన్నాయి, అవన్నీ తీసుకొచ్చి తగలబెట్టారని రాస్తుంది. 12 ఏళ్ల ప్రాయంలో దొరికింది నాకు బుక్, ఇంతలా పుస్తకం. అది తీసుకొని రహస్యంగా ఒక ఏకాంత గదిలోకి వెళ్ళి చదివేవాడిని. అందులో శత్రువు వినాశనం కోసం ఏమేం చేయవచ్చు, ఎట్లెట్లా చేయాలి, రకరకాల మంత్రాలు ఉంటాయి. పాము కరిస్తే ఏ మంత్రం ఉంటుంది, తేలు కుడితే ఏ మంత్రం ఉంటుంది,
కుక్క మొరగకుండు లాగున్న మంత్రం అని ఉంటుంది. కొంతమంది అంటారు అంటారు. ఒరే బాబు, నువ్వు అన్న బైబిల్లో ఉంది, మాంత్రిక విద్యలు ఉన్నాయని. ఐగుప్తు శకునగాండ్రు మాంత్రికులు. మోషే చేసిన కార్యాల్లో చాలా వరకు వాళ్ళు చేశారు. చివరికి వాళ్ళు వల్లగాక ఇది దైవశక్తి అంటే దేవుని వ్రేలు అని ఒప్పుకొని వెనక్కి తగ్గారు. మంత్రప్రయోగాలు ఉన్నాయి, కానీ మంత్రప్రయోగాలకి మాంత్రికులు కాదు పరిష్కారం. ఎందుకంటే జరిగేదే వారి వల్ల. దయ్యమును వెళ్ళగొట్టలేదు. దయ్యమును వెళ్ళగొట్టాలంటే దేవుని శక్తి కావాలి, ఇక వేరే మార్గం లేదు. ఇంకా చెప్పాలంటే చీకటిని తరుమజాలదు. చీకటి కలిస్తే చీకటి అయిపోద్ది, కానీ చీకటి పారిపోదు. చీకటి పోవాలంటే వేరే మార్గం లేదు, వెలుగు రావాల్సిందే. వెలుగు మింగిద్ది మళ్ళా చీకటిని. వెలుగు తరిమి కొట్టేస్తుంది. ఆ వెలుగు దేవుడు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. వాడు ఎంత రేజ్ చేసి తిప్పలబడి ప్రయోగం చేస్తున్నాడు, అంత ఉజ్జీవంగా ఆరాధన జరుగుతుంది. నాకు తెలిసి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇన్ని సంవత్సరాల ఆరాధన జరిగింది, ఆ రోజు జరిగిన ఆరాధన లాగా నాకు తృప్తి కలగల. అంత గొప్ప ఆరాధన జరుగుతుంది. నేను నాతో పాటు బుజ్జన్న ఇంకో దైవజనుడు ఇద్దరం కలిసి మైమరిచి పాడి దేవుని ఆరాధన చేస్తూ ఉన్నాం. ఏదో ఓ పాట పాడాను, ఎంతో సుందరుడమ్మ తాననే పాట పాడాను. ఆ రోజు దేవుణ్ణి మహిమపరుస్తూ అది ఆరాధన చేస్తూ వాడేమో తిప్పలు పడతా ఉన్నాడు. చివరికి తిప్పలు పడి వాడి వల్ల కాక చివరికి వాడు అదృశ్యం, కనపడలేకవాడు. కూటమి అయిపోయిన తర్వాత సమీపంలో ఉన్నటువంటి అన్యులతో పెద్ద శోధన స్టార్ట్ అయింది. ధ్వజం ఎత్తుకొని వచ్చారు మొత్తం గొడవకి. నాకు విషయం అర్థమైపోయింది, ఆహా ఈ రూపంలో వచ్చిందా అని. వెంటనే వెళ్ళి చర్చిలో మోకాళ్ళు వేశా. నేను ప్రార్థన చేసి వెళ్తున్నా, నేను వాళ్ళ మధ్యలోకి వెళ్తాను, వాళ్ళందరూ సమస్య వెనక్కి వెళ్ళాలి ప్రభు ప్రార్థన చేసుకొని దేవునికి విజ్ఞాపన చేసి మన వాళ్ళకి మధ్యలోకి ఎంటర్ అయ్యా. సెకండ్స్లో ఆ అల్లరంతా సద్దుమణిగిపోయి మొత్తం ఎటోళ్ళకి వెళ్ళిపోయారు. నిమిషాలు కూడా కాదు, సెకండ్స్లో. ఎన్ని రకాలుగా మంత్రప్రయోగాలు ఉంటాయి, కానీ ఎన్నున్నా దేవుని శక్తి దెబ్బకి ఏది ఆగటానికి వీలు. నేను చూశాను రకరకాల మంత్రాలు ఆ పుస్తకంలో. వాడు ఉచ్చారణ చేస్తుంటే వాడి పెదవుల కదలికలు నాకు అర్థమైపోతున్నాయి. ఎందుకంటే నేను కూడా చదివి ఉన్నాను కాబట్టి. మొత్తం మీద దేవుని కృపాకార్యం కళ్ళారా చూసా కొన్ని. ఒకసారి ఖమ్మం జిల్లాలో ప్రాంతానికి సువార్త చెప్పడానికి వెళ్ళాం. నాతో పాటు కిరణ్, దావీద్ ఇద్దరు సేవకులు వచ్చారు. ఒక హౌస్ మాకు ఇచ్చారు, అందులో మేము ఉన్నాం. ఆ హౌస్లో మొత్తానికి ఆ ఉన్నవాడు ఎవడో మొత్తానికి ప్రయోగతంతు చేసేవాడు ఉన్నాడు. సాయంత్రం వేళ మేము పైన కూర్చొని మాట్లాడుతున్నాం, వాక్యం ఏం చెప్పాలని సిద్ధపడుతున్నాం. కిరణ్ శరీరం మీద సడన్గా చీమలు వచ్చేస్తూ ఉన్నాయి. అవి ఏం చీమలో అర్థం కాల, కొత్తగా ఉన్నాయి. వాటంతట అవే కనపడుతున్నాయి, వస్తున్నాయి. అట్లా పైనుంచి పడేది లేదు, కింద నుంచి ఎక్కుతున్నది లేదు, ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు, కానీ బాడీ మీద వచ్చేస్తున్నాయి అవి. ఏంది అన్న ఇట్లా వస్తున్నాయి, ఏందన్నా దులుపుతున్నాడు, అయినా వస్తున్నాయి. తర్వాత దావీదు మీదకి వచ్చేసినాయి. ఏంది ఇట్లా వస్తున్నాయి, ఆశ్చర్యం. చీమల్లాగానే ఉన్నాయి అవి. మొత్తం ఒళ్ళంతా పారాడుతూ ఉన్నాయి. నాకు డౌట్ వచ్చింది. వెంటనే రా మోకాళ్ళు వేద్దాం, రండి ప్రార్థన చేద్దాం. ఒక 15 నిమిషాలు భారంగా ప్రార్థన చేశాం. అయిపోయినాక లేచి చూసుకుంటే ఒక్క చీమ లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని శక్తి ముందు ఏ తాంత్రిక శక్తి, ఏ మాంత్రిక శక్తి, ఏ దయ్యపు శక్తి పనిచేయదు. శామ్యూల్ దేవవర్మన్న అని వేరే టాపిక్ చెప్దాం అనుకున్నా, ఈరోజు సమయం లేదులే, ఇది ఒకటి చెప్పి ముగిస్తా. రియల్గా జరిగిన సంఘటన నమ్మరు. కొంతమంది ఏడిశారు, వాళ్ళు నమ్మకపోతే నాకేందంట. నమ్మినా నమ్మకపోయినా నాకు అనవసరం. ఇప్పుడు నేను కొన్ని చూశాను, నా కన్నులారా కొన్ని నేను చూశాను.
ఆ దైవజనుడి సాక్ష్యం కూడా నేను విన్నాను. ఆయన నక్సల్స్లో కొండపల్లి సీతారామయ్య దళంలో పనిచేసినోడు, ఎంబీబీఎస్ డాక్టర్ ఆయన. ఆ చదివేటువంటి ఆ సమయంలోనే ఆ ప్రొఫెసర్స్లో ఒకడు నక్సల్స్ చేత ప్రభావితమైనటువంటి వ్యక్తి. ఆయన వీళ్ళని ప్రభావితం చేశాడు, అక్కడున్న యూత్ని, ఎంబీబీఎస్ స్టూడెంట్స్ని. ఒక పక్క వైద్యం నేర్చుకుంటూ, వైద్య విద్య నేర్చుకుంటూ, మరో పక్క నక్సల్స్గా వర్క్ చేసేవాళ్ళట అప్పట్లో. ఆయన చెప్పాడు, ఆయన సాక్ష్యం మీకు దొరికితే వినొచ్చు మీరు. శామ్యూయల్ దేవవరం పేరు, వరంగల్ జిల్లా సంబంధంగా, వరంగల్లే కదా, వరంగల్. శామ్యూయల్ దేవవరం అనే దైవజనుడు. ఆయనకే ఒక వైద్యురాలికి చెప్పిస్తే ఆమె వినకపోతే పెరుగులో పాము పడి చనిపోయిందని ఒకసారి చాలాసార్లు మీకు అందించాను నేను. గుర్తుందా మీకు? చాలామంది గుర్తుంది, ఎప్పుడన్నా చెబుతాలే. చాలా మంచి అనుభవాలు ఆయన. ఎక్కడో ఆ యూట్యూబ్లో కొద్ది గొప్ప సాక్ష్యాలు ఉన్నాయి, ఆయన మొత్తంగా లేవు. క్యాసెట్ వచ్చింది అప్పుడు, అది విన్నాను నేను. యేసు ప్రభు నామంలో, యేసు ప్రభు రక్తంలో మనకు శక్తి ఇవ్వబడింది. ఆయనను బట్టి మనకు ధైర్యం ఉంది. ఏది నిలిచేదానికి అవకాశం లేదు. మంత్రప్రయోగాలైనా తంత్రప్రయోగాలైనా. ఎందుకో మరి మొత్తానికి ఇదే తిప్పుతున్నాడు ఇవాళ దేవుడు. దేవునికి స్తోత్రం. మనం ప్రార్థన చేయాలేమో, దానికోసం చేద్దాం. ఆయన ఆ నక్సల్స్ మార్గంలో నుంచి బయటకు వచ్చేసాడు, దేవుని సేవలోకి వచ్చాడు. ఓ రోజు ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలంట ఆయన. నైటు బాగా పొద్దుపోయింది, 10:30, 11 అట్లా అవుతుంది. మరి ఎందుకు వెళ్ళాడో, వేరే ఊరు వెళ్ళాడు. ఆ ఊరు నుంచి ఇక్కడికి వచ్చి, ఇక్కడ నుంచి సైకిల్ దొక్కుతా ఆ చెరువు కట్ట ఒకటి ఉందంట, పెద్ద చెరువు కట్ట. మరి ఇవన్నీ చెబితే దడుచుకుంటారే, మళ్ళీ లేనిపోయింది. దేవునికి స్తోత్రం. పగల బాగానే ఉంటారు, నైట్ నేను చెప్పిన సినిమా అలా కనపడుతుంది. ఒకసారి ఆల్ నైట్లో చెప్పా, ఇంకెవరు బయటికి పోలా, టీ బ్రేక్ ఇచ్చినా పోలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈయన ఇమ్మానియల్ గారని అదొక స్టోరీ ఉంది, ఆలీ స్టోరీ. అది చెప్పే ఒకసారి అస్సలు కదల్లా. అదైతే పిల్లలు సపోర్ట్ చేసిన బాధారు వాళ్ళని, అంత టెన్షన్ ఫీల్ అయ్యారనమాట. పిల్లరా సైకిల్ మీద వెళ్ళాలి అక్కడికి, ఆ ఊరు వెళ్ళాలా. 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లో ఉంటుంది. కొంచెం దూరం తొక్కినాక చెరువు కట్ట స్టార్ట్ అవుతుంది. ఆ కట్ట మీద నుండి తొక్కుంటూ వెళ్తే మొత్తం ఒక అరగంట కష్టపడి చక్కగా సైకిల్ తొక్కేస్తే వెళ్ళిపోతాడు అక్కడికి. లేదా ఒక 20 నిమిషాలు బాగా వేగంగా దొక్కితే, సైకిల్ కాబట్టి. 4 కిలోమీటర్ల దగ్గర ఉంటుందంట. నైటు ఏదో ఆ వెన్నెలకు ఒక దారిలాగా కనపడుతుంది, ఆ మార్గంలో వెళ్తున్నాడు ఒక్కడే పాపం. సరే ఊరు దాటాడు. ఊరు దాటిన తర్వాత ఇక ఎడారి స్టార్ట్ అయింది. ఇక ఎడారిలో వెళ్తున్నాడు. ఆ చెరువు కట్టే సమీపంలో ఒక స్త్రీ నిలిచి ఉందంట. ఇదేందో దెయ్యాలు ఎప్పుడు కనపడితే ఆడోళ్ళనే కనపడతాయి, నాకు అర్థం కాదు. మూవీస్లో కూడా చూడండి మీరు, లేడీస్ని చూపిస్తారు, దెయ్యాన్ని చూపిస్తారు. సినిమా డైరెక్టర్లు కూడా వాళ్ళ భార్యలు అలా కనపడతారేమో పాపం. వాళ్ళు అట్లా ఆ సినిమాలు రాసేవాళ్ళు కూడా ఎక్కువ లేడీసే కనపడతారు, ఎంతో మరి అర్థం కాదు. సరేలే, ఎందుకు ఆ పరిశోధన తర్వాత చేద్దాం. అంటే దేవదూతలు మాయాస్వరూపులు, వాళ్ళు ఏ రూపాన్నైనా పోలి కనపడతారు. జంతువులా కూడా కనపడవచ్చు, ఒక పశువుల, గేదెలాగా, కుక్కలాగా, పిల్లిలాగా, రకరకాల ఆకృతుల్లో కనపడవచ్చు. అవి ఇవన్నీ విని బుర్ర పాటు చేసుకోకండి, మళ్ళా తెలుసుకోండి. జస్ట్ ఆమె నిలబడి ఉంది, చాలా చక్కగా ఉందట. ఆ డార్క్లో కూడా ఆమె ఫేస్ క్లియర్గానే బాగా సౌందర్యవంతంగా ఉన్నట్టు ఆమె నిలిచిన తీరు, ఆమె మాట అంతా అర్థమవుతుందట. భయంగా నిలబడి ఉందంట. ఈయన ఆశ్చర్యపోయి, ఏంటమ్మా ఎవరు నువ్వు, ఈ జామున ఇక్కడ ఉన్నావు ఏంటని అడిగాడు. ఆ పై ఊరికి వెళ్ళాలండి, నేను కూడా ఒంటరిదాన్ని అయిపోయాను, వేరే పని మీద వచ్చాను, తిరిగి వెళ్ళాలంటే ధైర్యం చాలలేదు, ఇక్కడ చెరువు కట్టు ఉంటుంది, మనుషులు ఎవరు ఉండరు, భయంగా ఉంది,
ఎవరన్నా తోడుంటే వెళదామని ఎదురు చూస్తూ ఉన్నాను. ఎట్లనో మీరు వచ్చారు, సంతోషం, నన్ను సైకిల్ ఎక్కించుకొని అక్కడ దాకా నన్ను దించండి అందట. మరి దేవుని సేవకుడు క్రొత్తగా సేవలోకి వచ్చాడు అప్పుడే. జూనియర్ సేవకుడు అనమాట, సీనియర్ సేవకుడు కూడా కాదు, జూనియర్ సేవకుడు. క్రొత్తగా ఏందో దేవునిలోకి వస్తే ఏం విశ్వాసమో విశ్వాసం కదా. తర్వాత చల్లారిపోయిద్దిలే, కానీ అన్నిటికీ ఆయనే ఉన్నాడన్న పట్టుదల. అందుకే అంధకారంలో కూడా బయలుదేరాడు అనమాట. సరే దాందే ఉంది తల్లి, నేను ఎక్కించుకుంటానమ్మా, వెనక కూర్చో అని వెనక ఎక్కించుకొని ఇక తొక్కటం మొదలుపెట్టాడు. ఆమె ఇక అడగటం మొదలు పెడుతుంది. వేరే విషయాలు ఏం అడగట్లా. ఏం చేస్తుంటారండి మీరు అని అడిగిందంట. నేను ఎంబీబీఎస్ చదివానమ్మా, ఇప్పుడు సేవలోకి వచ్చేసాను, అన్నీ వదిలేశాను, దేవుని సేవలోకి వచ్చానమ్మా అంటే, అదిగా ఆయన శామ్యూల్ దేవవరం అంటే దైవజనుడు ఆయన. ఈ మధ్యకాలంలోనే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన. చాలా అద్భుతంగా మాట్లాడతాడండి, వాక్యం చాలా బాగా చెప్తాడు ఆయన. ఏడుస్తారు ఆయన మాటలు వింటే, అంత బాగా అద్భుతంగా మాట్లాడతాడు. మంచి దైవజనుడు శామ్యూల్ దేవవర్మ. కన్నీళ్లతోనే వాక్యం చెప్తాడు ఆయన. అయితే ఈ మధ్యకాలంలో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు అన్న. నేను ఒకసారన్నా ఆయన తీసుకొద్దాం అనుకున్నాను, కానీ నాకు అవకాశం దొరకలేదు. అడిగాను నేను ఒకసారి ఫోన్ చేసి, నాకు అవకాశం లేదు తమ్ముడు, 2000 మంది కాపరిగా ఉన్నాను, నువ్వు ఆశించావు కానీ నేను వచ్చేదానికి కన్వీనియంట్ లేదు, నాకు ఆ స్వేచ్ఛ లేదు నాయన, వీళ్ళందరి బాధ్యత నేను చూడాలన్నాడు. సరేనన్నాను, వదిలేశాను. ఆయన సరే ఎక్కడొచ్చాగా సైకిల్ ఎక్కించుకున్నాడు, సైకిల్ తొక్కుతున్నాడు, ముందుకు వెళ్తుంది. ఆహా, దేవుని సేవకులా మీరు? అవునమ్మా, దేవుని సేవ చేస్తున్నాను నేను. మంచిది, మీరు బైబిల్ బాగా చదువుతారా అందట. ఏదోనమ్మా, ఈ మధ్య కాలంలోనేగా కాస్త చదువుతున్నానమ్మా, పర్వాలేదు బాగానే, అంటే కొన్నిసార్లు చదివాను అన్నాడట. ఏం లేదండి, బైబిల్లో నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, మీరు చెప్తారా అని అడిగి. చెప్పమ్మా, దాన్నే ఉంది, దేవుడు నాకు జ్ఞానం ఇస్తే చెప్తాను అన్నాడు. ఇక బైబిల్ ఆది కాండంలో నుంచి ప్రశ్నలు అడుగుతూ మొదలుపెట్టింది. దిమ్మ తిరుగుతుంది అని. ఆ కూర్చున్న మనిషి, ఆ కూర్చున్న స్త్రీ అడుగుతున్న ప్రశ్నలకి బైబిల్ థియాలజీ చేసినటువంటి వాడు కూడా అర్థం కాని ప్రశ్నలు తీసి అడుగుతుందట. అచ్చంగా పరిశోధన, బైబిల్ మీద పరిశోధన చేసి రకరకాల ప్రశ్నలు వేసుకొని సమాధానాలు చెప్పుకొని కూర్చుంటారు చూడు, అట్లాంటి వాడు కూడా అంతు చిక్కని పాయింట్స్ని అడిగి ఆయన విశ్వాసాన్ని ప్రశ్నార్థకమయ్యేటట్టు మాట్లాడుతుందట. చివరికి అతడు దేవుణ్ణే సందేహించేటట్టు మాట్లాడుతుందట. అమ్మ, నువ్వు బాగా బైబిల్ చదివినట్టున్నావంటే, నాదేం చదువులేండి, ఏదో తెలిసి తెలియని జ్ఞానంతో అడుగుతున్నాను అంటుందంట. సైకిల్ దొక్కుతానే ఉన్నాడు, బండి పోతానే ఉంది, చెమటలు కక్కుతున్నాడు. అప్పటికి తొక్కటం మొదలుపెట్టి 30 గంట అయిపోయింది. వెళ్ళాల్సిన ఊరు రాలా. అడుగుతున్న వాటికి సమాధానం చెబుతున్నాడు, సైకిల్ దొక్కుతున్నాడు, చెమటలు కారిపోతున్నాయి, ఊరు రాలేదు. ఎట్టుంది ఆయన పని అంటే, స్టాండ్ వేసి సైకిల్ దొక్కుతున్నట్టుంది. దేవునికి స్తోత్రం కలిగను గాక. స్టాండ్ వేసి సైకిల్ దొక్కితే ఎంత దొక్కినా అక్కడే ఉంటుంది కదా, అట్లుంది. సరే అడుగుతున్నది, చెబుతున్నాడు, ఏదో తిప్పలు పడి మొత్తానికి రాజీ పడుతుంది. అట్లనా, సరే ఈ పాయింట్ సంగతి ఏంటి? మొత్తం బైబిల్లోంచి తీసి అడుగుతుంది. వేరే టాపిక్ ఏం లేదు వాళ్ళ మధ్య, బైబిల్ వాక్య సంబంధమైన సంభాషణ. అలా మాట్లాడి చివరికి 30 గంట అయిపోయింది. వాస్తవంగా గట్టిగా దొక్కితే 20 నిమిషాల్లో వచ్చేది, 45 నిమిషాలు దొక్కిందా ఆ ఊరు రాటల్లా. పోనీ తొక్కటమైనా తక్కువ దొక్కుతున్నాడా? బాగా కష్టపడి తొక్కుతున్నాడు సైకిల్. డౌట్ వచ్చింది. వయసు చూస్తే చాలా చిన్నదిలాగుంది. ప్రశ్నలేమో తలబండిన వాళ్ళకి సంబంధించిన ప్రశ్నలు అడుగుతుంది. అది సరే, ఈమె మాట్లాడుతుంటే నాకు దేవుని మీదే సందేహం వచ్చేటట్టు మాట్లాడుతుంది. సరే, అది పక్కన పెట్టు. ఇప్పటికి నేను తొక్కటం మొదలుపెట్టి దాదాపు గంట దాకా అవుతున్నట్టుంది. ఇంతగా ఊరు రావట్లేదు, అసలు నేను ఎక్కడున్నాను, ఎక్కడ దొక్కుతున్నాను ఏంటని డౌట్ వచ్చింది. సరే, ఇంకాసేపు దొక్కాడంట, ఇక నన్ను వచ్చిద్దేమో అని. రావట్లా, ఆయన వెళ్ళాల్సిన ఊరు రావట్లా, ఆ చెరువు కట్ట మీద దొక్కుతున్నాడు. చివరికి ఇక కన్ఫామ్ చేసుకున్నాడు,
ఏదో ఈ రోజంతా దొక్కిన వచ్చేటట్లేదు ఈ ఊరు. ఉండే కొంది వెనుకున్న వ్యక్తి బరువు అయిపోతా ఉంది, తనకి భారం అయిపోతా ఉంది, తొక్కలేకపోతున్నాడు. ఒక పక్క ప్రశ్నలకు ఆలోచించి ఆన్సర్ చేయాలి, ఒక పక్క ఆ బరువును తొక్కాలి, ఒక పక్క ఎంత దొక్కినా ఊరు రావట్లేదు. ఇక అన్నీ కలగలిపి డౌట్ వచ్చి, అమ్మమ్మ ఒక్కసారి ఆపి మళ్ళా ప్రయాణం చేద్దామమ్మా, ఒక్కసారి ఆపుతాను అంటే, దానిదే ఉంది ఆపండి అందట. ఎందుకండి ఇక్కడ ఎందుకండి మధ్యలో ఎందుకండి? ఏం లేదమ్మా, ఒక చిన్న పని ఉందమ్మా. సరే ఆపాడు, కొంచెం దిగమ్మా. దిగింది. దిగిన తర్వాత ఎందుకండి ఆపారంటే, ఏం లేదమ్మా చిన్న ప్రార్థన చేసుకుందామన్నమ్మా అని కళ్ళు మూసుకొని, యేసయ్యా నీకు స్తోత్రం అని పెద్దగా ఒక కేక వేసి, యేసు రక్తమే జయమని కేకలేయటం మొదలుపెట్టాడంట. యేసు రక్తం యేసు రక్తం యేసు రక్తం అని లేచాడు. లేచేసరికి అప్పటిదాకా అతనితో మాట్లాడి సంభాషించిన ఆ వ్యక్తికి కనపడలే. అతనికి ఒక బలమైన గాలి అతని ప్రక్క నుండి జయమని వెళ్ళిపోయినట్టుగా శబ్దం వచ్చేసి అక్కడున్న పర్సన్ కనపడలే. ఇక నిలబడి ప్రార్థన చేసుకుని 2 మాటలు ఇక సైకిల్కి తొక్కితే 5 నిమిషాల ఊరు వచ్చిందంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కొంతమంది నమ్మకపోతే నాకే, నేను చూసా 2 times చూశాను. నేను దురాత్మని 2 సార్లు చూశాను. ఇక దర్శనంలో అయితే ఇక ఇన్నని చెప్పలేను, అన్నిసార్లు చూశా. మంత్రప్రయోగం చేసే వ్యక్తుల్ని చూశా, వాళ్ళతో సంభాషించా, వాళ్ళలో కొంతమందికి బాప్తిసం ఇచ్చా. కాస్త కూస్త అవగాహన ఉంది. కొంతమందికి నమ్మిక లేకపోతే నేనేం చేసేది, బైబిల్లో దాని గురించిన ఆధారాలు బోలెడన్ని ఉన్నాయి. యేసయ్య దయ్యాలను వెళ్ళగొట్టినట్టు అనేక వచనాలు ఉన్నాయి. అసలు మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనంలో మనకి బాప్తిసం పొందిన వాళ్ళకి ఇచ్చిన అధికారాల్లో మొట్టమొదటి అధికారమే దయ్యములను వెళ్ళగొట్టుటకు అధికారం. అవి లేకపోతే వెళ్ళగొట్టేది ఎవరిని మరి? ఉంటేనేగా. అట్లాగా ఇలాంటి సంఘటనలు ఎన్నెన్నో. ఎప్పుడు పారిపోయింది అది? నిలబడి ప్రార్థన చేసుకుందాం, తలోంచమ్మా నువ్వు దేవుని మాటలు మాట్లాడుతున్నావు అన్నప్పుడు, యేసు రక్తాన్ని గురించి ప్రస్తావించినప్పుడు అది ఎస్కేప్ అయిపోయింది. ఎందుకంటే యేసు రక్తము సాతాను బలమును విరగదీసేసింది. మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తార్థముగా చెందిన యేసు రక్తము, దాన్ని గూర్చినటువంటి విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడు జయం వస్తుంది అని ప్రకటన గ్రంథం సాక్ష్యం ఇచ్చింది. కొంతమంది అంటారు యేసు రక్తం జయం అంటే దయ్యం పోయిద్దా? అట్లయితే యేసయ్యకి అసలు రక్తం గారేటట్టు చేసింది ఎవరు? లాజిక్కే, కరెక్టే. అసలు యేసయ్యకు రక్తం గారేటట్టు చేసింది ఎవరు? దయ్యమే కదా. చిత్రవదగా ఆయన గాయపరిచింది ఎవరు? దయ్యమే. మరి దయ్యమే ఆయనకి రక్తం గారేటట్టు చేసి దయ్యమే ఆయన రక్తానికి భయపడి పారిపోయిద్దా అంటే దానికి ఒక కారణం ఉంది. అదొక మ్యాటర్లేండి. అయినా 2 ముక్కలు చెప్తా. యేసయ్యకు సిలువ శిక్ష పడింది, అది 3 అనుమతి ఉంది. దానిలో 3 అనుమతి. మొట్టమొదటిది పరలోక తండ్రి చిత్తం. అది మనందరి పాపములు తన ప్రియ కుమారుని మీద మోపుట తండ్రి అభీష్టమాయను అన్నది వాక్యం. మనందరి దోష శిక్ష ఆయన అద్వితీయ కుమారుని మీద మోపుట ఫస్ట్ తండ్రి చిత్తమై ఉంది. అలాగ తన ప్రియ కుమారుడు మన పాప దోషములు మొయ్యకపోతే మనందరికీ నరకమే గతి. కాబట్టి మన దోషాలన్నిటికీ రావలసిన శిక్ష అంతా కూడా ఆయన పాత్రలో చేబూని దాన్ని స్వీకరించి అందరి పాపముల కొరకు తన దేహమును ప్రాయశ్చిత్తార్థ యజ్ఞముగా అర్పించాడు యేసయ్య. ఇలా అర్పింపజేయటం తండ్రి చిత్తమై ఉంది. రెండవది యేసు చిత్తము కూడా అయింది. అర్థమైందా? నా అంతటా నేనే నా ప్రాణమును పెట్టుచున్నాను, అనేకుల పాప విమోచన క్రయధనముగా నేను దాన్ని పెట్టుచున్నాను, ప్రాణం పెట్టుటకు నాకు అధికారం గలదు, తిరిగి తీసుకున్నటకు కూడా నాకు అధికారం గలదన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సాతాను యేసయ్యను ఇష్టపూర్తిగా సిలువకు లేకపోతే సిలువ వేయడానికి పూనుకోలేదు. మళ్ళా చెప్తున్నా,
సాతాను హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా యేసయ్య సిలువకు అంగీకరించలేదు. గత్యంతరం లేని పరిస్థితిని కల్పించాడు తండ్రి. ఎందుకో తెలుసా? యేసు సిలువ మరణం అంటూ జరిగిందంటే ఫస్ట్ నాశనం అయ్యేది సైతానే. అవునా అన్నా? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూడు త్వరగా. యేసు రక్తం అంటే జయం వచ్చిద్దా అన్నోళ్ళకి సమాధానం చెప్తున్నా. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున, ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును. అద్దుగా మాట చూడండి. అపవాదిని అనగా సాతానుని మరణము ద్వారా, ఎవరి మరణం ద్వారా? యేసు శిలువ మరణము ద్వారా నశింపజేయుటకు, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. అది సంగతి. యేసయ్య శిలువ మరణం సాతానుకు నాశనం. ఈ సంగతి వాడికి తెలుసు. మరి తెలిసి ఎలా ఒప్పుకుంటాడు మరి ఆయనను సిలువేయటానికి? అందుకే యేసు సిలువలో ప్రాణం పెట్టకుండున్నట్లు ఆయన 2 ఏళ్ల బాలకుడిగా ఉన్నప్పుడే చంపేయటానికి హేరోదులో ప్రయత్నం చేశాడు. అర్థమైందా? 2 ఏళ్ల పసిపాపడుగా ఉన్నప్పుడే. ఎందుకంటే అందరి పాప విమోచనార్థమై నియమించబడినటువంటి శిలువ యజ్ఞము ద్వారా, శిలువ యాగము ద్వారా యేసు చావకుండున్నట్లు యాదృశ్చిక మరణం లాగా 2 ఏళ్ల పసిప్రాయములో ఉన్నప్పుడే యేసును చంపటానికి హేరోదులో ఉండి పనిచేశాడు. వాడు ఈ పని చేస్తాడని తండ్రికి ముందే తెలుసు. అందుకే దూత ద్వారా యోసేపుకు చెప్పి హేరోదు 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ చంపేయండి అని ఆజ్ఞ జారీ చేయడానికి ముందటి రోజు రాత్రి నీవు ఇక్కడ నుండి లేచి ఐగుప్తుకు వెళ్ళబొమ్మన్నాడు. అప్పుడు యోసేపు మరియను తీసుకొని బాల యేసును తీసుకొని ఐగుప్తుకు వెళ్ళాడు. అక్కడ ప్రవచనం నెరవేరింది, ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని. ఈనాడు ఎస్కేప్ అయిపోయాడు. ఇక మరుసటి రోజు నుంచి ఈ హేరోదు చెప్పినట్టు ఆజ్ఞ నెరవేర్చడం కోసం యూదా ప్రాంతం అంతట్లో కూడా 2 ఏళ్లలోపు పిల్లలందరినీ, రామాలో అంగలార్పు వినబడెను, రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు ఓదార్పు పొందనొల్లకపోయెను అన్న ప్రవచనం అక్కడ నెరవేరింది. ఇశ్రాయేలు పిల్లలు 2 సంవత్సరాలలోపు పిల్లలందరినీ హతం చేయమని ఇదే టైపులో ఫరో మోషే పుట్టిన సందర్భంలో చేశాడు. కారణ జన్మలు పుట్టినప్పుడు ఇలాంటి కుట్ర చేస్తానే వచ్చాడు సైతాన్ గాడు. యేసు విషయంలో కూడా అదే జరిగింది. అంటే సిలువలో ప్రాణం పెట్టకుండా ముందే చంపేయాలని. ఎందుకంటే సిలువలో యేసు తండ్రి చిత్త ప్రకారం అరికాలు మొదలు నడినెత్తి వరకు అందరి పాపముల కొరకు ప్రాయశ్చిత్తార్థ బలిగా అర్పించబడితే అందరి పాపములకు విమోచన వచ్చేస్తుంది. అది ఇష్టం లేదు సైతానుకి. అందరి కొరకు రక్తం చిందిస్తావా? నో, నిన్ను యాదృచ్ఛికంగా చంపేస్తాను అని 2 ఏళ్ల దగ్గర నుండి వెంటాడటం మొదలు పెడితే అప్పటి నుంచి దేవుడు తప్పించుకుంటా వచ్చాడు. ఇక యేసు యుక్త వయసు కూడా అయిపోయి బోధ మొదలుపెట్టిన తర్వాత ఒక సందర్భంలో ఉంటుంది, ఆయనను పడద్రోసి చంపవలెనని కొండ పేటు వరకు తీసుకొని పోయిరి, ఆయన వారి మధ్యలో నుండి వెళ్ళిపోయాను అంటే అదృశ్యమైపోయాడు. యేసయ్య హెబ్రీ పత్రిక 5:2 ఇలా రాసి ఉంటుంది. ఒకసారి చూడండి, హెబ్రీ పత్రిక 5:2 చదువుమా. తాను కూడా బలహీనతల చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమీయో తెలియని వారి ఎడలను త్రోవత్రపిన వారి ఎడలను తాలిమి చూపగలవాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు 5:7 చదువు తల్లి. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. చూడండి, తనను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించాడట యేసయ్య. అదేందండి, ఆయనే ఏం చెప్పాడు? నేను ప్రాణం పెట్టడానికి వచ్చానని చెప్పాడు. చెప్పాడా లేదా? అనేకుల కోసం ప్రాణం పెట్టడానికి వచ్చానని చెప్పాడు. ఆ మాట చెప్పినోడు మళ్ళా నన్ను మరణం నుండి రక్షింపమని యాచనలు చేయటం ఏంటి? తండ్రికి ప్రార్థనలు చేయటం ఏంటి? విజ్ఞాపనలు చేయటం ఏంటి? వచ్చిందే ప్రాణం పెట్టానిగా, మరి మరణం నుండి రక్షించమని ప్రార్థన చేయటం ఏమిటి? అంటే 2 సంగతులు చెప్పుకోవచ్చు.
సిలువలో ప్రాణం పెట్టి మరణించిన తర్వాత తిరిగి లేపబడినట్లు అలాగ చేసి ఉండొచ్చు అని అనుకోవచ్చు. అంతకంటే శ్రేష్టంగా ఇంకొక మాట చెప్పా గతంలో, మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తా. ఏంటో తెలుసా? తాను పొందవలసిన విధంగానే మరణము పొందకుండున్నట్లు అపవాది అడుగడుగునా యేసును టార్గెట్ చేశాడు. యేసు శిలువ మరణం పొందుట తండ్రి చిత్తము, యేసు చిత్తము కూడా. అర్థమైందా? యేసయ్య శిలువ బలిదానం అనేది వారిరువురికి ఇష్టం, తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకు కూడా. త్రియేక దేవుని అభీష్టం అది. అలా చేస్తేనే పిల్లలందరూ రక్షించబడతారు. అది జరగకుండా అడ్డగించడానికి సాతాను యేసు పుట్టినది మొదలుకొని సిలువలో ప్రాణం పెట్టినంత వరకు ఆయనను వేరే విధంగా చంపటానికి శతవిధాల ప్రయత్నం చేసి విఫలత పొందాడు. ఎలా పొందాడో తెలుసా? యేసు విజ్ఞాపన చేశాడు, తన్ను మరణము నుండి రక్షింపగలవానికి. ఏ మరణం నుండో తెలుసా? శిలువ మరణం కాకుండా వేరే విధంగా చంపటానికి అపవాది చేసినటువంటి ప్రయత్నాలన్నీ విఫలం కావడానికి విజ్ఞాపన చేశాడు. చెప్పండి, ఇప్పుడు శిలువ యేసుకి, తండ్రికి, పరిశుద్ధాత్మకు ఇష్టమైన కార్యం. మరి ఎవరికి నాశన హేతువు? ఎవరికి డేంజర్? ఎవరికి ప్రమాదం? అపవాదికి. చివరికి సన్నివేశాన్ని ఎలా అల్లుకుంటూ వచ్చాడు తెలుసా తండ్రి? ఇక వాడికి తప్పలా యేసుని అలా బలి చేయటానికి. తప్పలా. ఎట్లా చేశాడంటే సాతానుని వాడి చేతులతోనే వాడికి పెట్రోల్ పోపించి వాడి చేతితోనే వాడి అగ్గిపొల గీసుకునేటట్టు అన్నట్టు. యేసుని సిలువకు అప్పగించిన తరువాత తప్పనిసరిగా వాడు సిలువ వేయాల్సి వచ్చింది, యేసు చనిపోయేటట్టు చేయాల్సి వచ్చింది. ఆ చర్య చేయుట ద్వారా వాడి నాశనానికి వాడే ముహూర్తం పెట్టుకోవాల్సి వచ్చింది. కాబట్టి సిలువలో యేసును వేసి చిత్రవద చేసి ఆ రక్తం అంతా కార్చడానికి వాడేదో ఆనందంగా చేయలే. యేసుని ఎన్ని గాయాలైతే వాడు చేస్తూ ఉన్నాడో అంతగా వాడే నాశనం అవుతా వచ్చాడు. టోటల్గా యేసు మరణం అపవాది యొక్క బలం సమాప్తం. యేసు మరణం అపవాది నాశనం అనేటువంటి కార్యం సమాప్తం. అందుకే యేసు పలికాడు సమాప్తమైంది అని. సిలువలో పలికిన మాటల్లో ఆఖరి మాట ఏమిటి? 6వ మాట కదా, సమాప్తం. ఏం సమాప్తమో తెలుసా? మానవాళి పాపముల యొక్క బలము కొట్టివేయబడింది. ఆ కార్యము సమాప్తమైంది. తండ్రి, నీ చిత్తం కోసం భూమి మీదకి వచ్చాను, కంప్లీట్గా నెరవేర్చాను, ఇదిగో సమాప్తమైంది. అంతేకాదు, నా పిల్లల్ని వెంటబడి వేధించి పీడించి వారు చేసిన పాపాలను ఆధారం చేసుకొని వారిని చిత్రవద చేసి వారిని నాశనం చేయ చూస్తున్న అపవాది యొక్క శక్తి నిర్వీర్యమైపోయేటువంటి కార్యం సమాప్తమైందని పలికాడు గట్టిగా. కాబట్టే యేసు రక్తాన్ని చిందించినోడు సైతాన్ని అయినా ఇష్టపడి చేయలే. యేసు బాడీ నుండి ఉబికి వచ్చే రక్తం సైతాన్ మీద పడ్డ పెట్రోల్తో సమానం. ఏదనుకున్నా? అందుకే యేసయ్య రక్తము ఆ ప్రస్తావన వస్తేనే దయ్యంగాడికి గడగడ. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అందరూ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఎల్లప్పుడూ మర్చిపోకుండా. సాతాను, దురాత్మ, అంధకార శక్తులు ఏవైనా నువ్వు ఒక్క మాట చెప్పాలి. మీరు ఎంతటి వారైనా, మీరు ఎంతమంది అయినా, మీ బలమంతా కలువరిలో నా యేసు చేసినటువంటి శిలువ యాగము ద్వారా కొట్టివేయబడింది. ఇక మీకు మా మీద అధికారము లేదు, పండే అనాలి. యేసు రక్తము ద్వారా మాకు జయం వచ్చింది అనాలే. అది అక్కడ ఉందన్న. ఆ ఒక్క ముక్క కూడా చూడండి. ఇక ప్రార్థన చేసుకుందాం. ప్రకటన గ్రంథము అదేదో అధ్యాయం, అదేదో వచనం. టెన్షన్ పడకండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, అబ్బా, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు గాని. అద్దుగో, మళ్ళీ చదువుమా. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. అద్దుగో. ఇప్పుడు ఒప్పుకుంటారా? యేసు రక్తమే మన జయ జీవిత రహస్యం.
నువ్వు పాపివి కదా అంటాడు వాడు వచ్చి. పాపినేరా పీపా, నేను పాపినే. అయితే నా పాపముల కొరకు నా యేసు రక్తము చిందించాడు. రక్తము, యేసు రక్తము అన్నావంటే వీడికి విషయం తెలుసు, ఈమెకి విషయం తెలుసు అని వాడు అక్కడి నుంచి జంపు. టైం వేస్ట్ ఎందుకు ఇక్కడ? ఈ సంగతి వీళ్ళకి గ్రహింపు లేదేమో అని ఒక ఆట ఆడుకుందామని వచ్చాను, వీళ్ళు కదిలితే రక్తం అంటున్నారు కనుక ఇక మన ఆటలు సాగవుతి అని వెళ్ళిపోతాడు వాడు. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. స్తోత్రం. గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారు వాని జయించి ఉన్నారు. ఎవరికి సాక్ష్యం ఇవ్వాలి? గొర్రెపిల్ల రక్తాన్ని గురించి జనాలకి సెకండ్, ముందు సైతాను గాడికి సాక్ష్యం ఇవ్వాలి. ఒరే సైతాన్, ఏ దయ్యాలు, ఏ పిశాచాలు, ఏ దురాత్మలు, ఏ అంధకార శక్తులు, మీ అన్ని ముఖమ్మడిగా మొత్తం కలిసి ఒక్కటై వచ్చిన ఒకటి కూడా మీరు పెకలించలేరు. ఎందుకు తెలుసా? మీ శక్తులన్నీ నిర్వీర్యం చేసే యేసు రక్తము చేత నేను కడగబడి ఉన్నాను. నా సమస్తమునకు యేసు రక్తము చాలును. మీరు ఏదన్నా నా మీద అధికారం చూపాలి, డిమాండ్ చేయాలంటే నన్ను కాదు, నా యేసయ్యని అడగండి. మా డాడీ వెలజల్లించాడు. తనువు బలిపేటెను మాయన్న, తప్పుల్ విడగోటెను మా తండ్రి. అది రక్షణానందం అంటే, అది రక్షణానందం అంటే. తనువు బలిపెట్టాడు మా అన్న ఇష్టపూర్తిగా, దాన్ని ఆధారం చేసుకొని మా తప్పులని విడగొట్టాడు మా అయ్య, మా తండ్రి. అర్థమైందా? మేము వెధవలం, మాకు చేత కాదు, మాకు ఆ శక్తి లేదని మమ్మల్ని ప్రేమించి, ఎంతో ప్రేమించి మాకు బదులు మా అన్నని, మా పెద్దన్నని తనువు బలిపెట్టున్నట్లు ఆజ్ఞాపించి మా దోషములన్నీ ఆయన మీద మోపి ఆయన రక్తము ద్వారా మాకు విమోచన ప్రసాదించాడు. కాబట్టి తనువు బలిపెట్టుట మా తండ్రి మా అన్న చిత్తమైంది. దాన్ని బట్టి మా తప్పులు విడగొట్టుట మా తండ్రి చిత్తమైంది. మధ్యలో నువ్వెవడురా దౌర్భాగ్య? మధ్యలో నువ్వెవరురా దుష్మన్? తనువు బలిపేటెను మాయన్న, తప్పుల్ విడగోటెను మా తండ్రి. తనువు బలిపేటెను మాయన్న, తప్పుల్ విడగోటెను మా తండ్రి. మనసులో సాక్ష్యమిట్లున్నా, మనసులో సాక్ష్యమిట్లున్నా, మనుజులెట్ల నన్ను మాకేమి, సైతానెట్ల నన్ను మాకేమి, దయ్యాలెట్ల నన్ను మాకేమి. యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మాయన్న కాడ. యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మాయన్న కాడ. మహిమ గల శుద్ధాత్మ ఇట్టి వరుస తెలిపెం గదమా తోడా. యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మాయన్న కాడ. అవునా? ఆయన బలి పెట్టాడు, ఆయన తప్పులు వెడగొట్టాడా? అట్లయితే ఇక నువ్వేం చేసుకునే ఇబ్బంది లేదుగా, హాయిగా చేసుకో మరి పాపాలు. ఒరేయ్, మళ్ళీ ఇటు వచ్చావా? నేనెందుకు చేస్తారా? ఫ్రీగా చేసుకోమంటున్నావు, నువ్వెవడురా నన్ను పాపాలు చేయమని చెప్పడానికి? నేను నీలాగా పందినా? నీలాగా పందినంటరా పంది? పాపాల్లో పొరులాడటానికి కడిగాడురా ఆయన రక్తంతో, నన్ను పరిశుద్ధపరిచాడురా. యేసయ్య బిడ్డనయ్యాను, యేసయ్య కూతురునయ్యా, యేసయ్య కొడుకునయ్యా, తండ్రి పిల్లలమైతిమి మేము విశ్వాసమును బట్టి. ఆయన సంతానమైతిమి, దేవుని గొర్రెపిల్ల బృందంలోకి చేర్చబడితిమి. ఇంకెట్లా పొర్లుదుమో పాపములో?
ఒకవేళ మేము ఎక్కడన్నా అడుగు జారినా, నోరు జారినా, చేయి జారినా, కన్ను జారినా, ఏది జారినా ఆయన రక్తం ఉన్నదిలే అనే భరోసాతో మేము చేసేది కాదు. తెలియక మా జీవితాల్లో తొట్టుపాట్లు జరిగితే మమ్మల్ని క్షమించుటకు మా తండ్రి సిద్ధంగా ఉన్నాడు. కానీ తెలిసి మా ద్వారా ఆచర్య జరుగుటకు మేమే ఒప్పుకోం అసలు. ఎందుకంటే మారిపోయింది మా ఆంతర్యం, మారిపోయింది మా అంతరంగం. మేమెవరిమో మాకు అర్థమైపోయింది. ఇంకా మేము చేయజాలమట్టి కార్యములు. నేను చెప్పాలి మనందరము, సైతానుగాడికి సాక్ష్యం ఇది. వాడు నీ తప్పులు తీసుకొని నీ దగ్గరకు వస్తే నోరు మూసుకొని పో, అమౌంట్ ఎప్పుడో కట్టాను. ఎక్కడ కట్టావు అమౌంట్ కట్టలేదుగా అన్నాడు అనుకో. మరి యేసు సిలువలో చిందిన రక్తం క్రయధనంగా చెల్లించాడు కదా, మరి అది నీకు తెలియదా? ఓహో నీకు తెలుసా? నీకు తెలియదు అనుకో, నేను చెల్లే అంటాడు. నాకు తెలుసు, నీకు తెలియజేస్తున్నా, నీకు కూడా తెలుసు, నాటకాలు ఆడవాకపో, బిల్లు ఎప్పుడో కట్టాం లేపో అన్ను, నోరు మూసుకొని పోతాడు. బిల్లు అయిపోయిందిగా, ముందే బిల్లు అయిపోయిందిగా, ఇంకేమన్నా చేసుకో పర్వాలేదు ఫ్రీ అంటాడు. మళ్ళీ వచ్చి అటు చిక్కితే అటు, ఇటు చిక్కితే ఇటు. అప్పుడు చెప్పు, మళ్ళీ ఇంకా బిల్లు కట్టాడని ఫ్రీగా మళ్ళా పొర్లాటాన్ని నేనే పందిని కాదు లేపో అనాలి. మళ్ళా దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? వెల చెల్లిందిలే అని మళ్ళా పాపంలో పొర్లాటాన్ని నేనే పందిని కాదు పోరా. మరి ఎవరివి నువ్వు? యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను, యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను, దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను, దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను, యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను, యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను. కాదులే, ఏమైంది, చేసుకోరాదు, రక్తం చిందించాడుగా, వెల చెల్లించాడుగా, ఏమన్నా పర్లేదులే, అప్పుడప్పుడు చెయ్యి, ఏమైంది? అరే నువ్వెవడిరా నాకు చెప్పడానికి? అప్పుడప్పుడు చేసేది ఏంది? గడ్డి తినే వెధవా, అశుద్ధం తినే వెధవా, అప్పుడప్పుడు చేసేది ఏందిరా? ఆయన బిడ్డని నేను. అంతకుముందు వేరు నా బ్రతుకు, ఇప్పుడు వేరు. ఆయన బిడ్డని, రారాజు కొడుకుని, రారాజు కూతుర్ని నేను. నా తండ్రి డిగ్నిటీకి తగ్గట్టు నేను బతకాలి. నా తండ్రి తేలికైన వాడైతే నేను తేలిక బతకాలి. నా తండ్రి ఉత్తముడురా. ఆయన వాక్యమును అక్షయ బీజమునకు పుట్టాను నేను. నా తండ్రి ఉత్తముడు. మరి మా నాయన గొప్పవాడుగా ఉన్నప్పుడు మరి నేనెట్లా బుద్ధి తక్కువ దానికి బతికేది? నేను ఏం కాదు తెచ్చే, నేను చేయను పోరా, అవకాశాలు తీసుకొస్తాడు ముందుకి. కానీ ఏముందిలే కానీ అంటాడు. ఏముందేందిరా, ఆయన ఉన్నాడు, ఆయన నొచ్చుకోడు. మనుషులు ఏదో కాదు, ఆయన ఫీల్ అవుతాడు, ఆయన బాధపడు. అరే నువ్వు నా బిడ్డవు కదా, నేను నిన్ను కొనుక్కున్నా కదా, నా సంతతి అని ముద్రపడింది కదా నీ మీద, నిన్ను ముద్రించా కదా, ఎట్లా నువ్వు మళ్ళీ పిచ్చి చేష్టలు చేసి నాకు అవమానం చేస్తావని అడిగితే నేను తలదించుకోవద్దు. నాకు నీ సంతోషం కాదురా లూసిఫర్, ఆయన సంతోషం కావాలి నాకు. దేవునికి స్తోత్రం. నాకు నా సంతోషం కాదు, ఇంకొక మనిషి సంతోషం కాదు. ఒరే దయ్యమా, నీ సంతోషం కూడా కాదు. నన్ను కన్నవాడు, నేను పాపంలో బందీనైపోయి నీ చేత పీడించబడుతుంటే రక్తము క్రయధనంగా చెల్లించి నన్ను కొన్నవాడు, నా కోసం నిత్యత్వ మహిమను దాచిపెట్టినవాడు, నా కోసం త్వరలో రాబోతున్నవాడు నా ప్రభువు. ఆయన కొరకు బతుకుతా, ఆయన చిత్తం చేస్తా, ఆయన సంతోషం వెతుకుతా, పిలిస్తే ఆయన దగ్గరకు పోతా. నాతో నీకేమీ పని లేదు పో అనే చేయాలి. ఇంత సాక్ష్యాన్ని మన అంతరంగంలో కలిగి ఉండాలి. ఏదో సంఖలో బైబిల్ పెట్టి డింగు నువ్వు చచ్చిపోయానంటే పోయాను, వచ్చానంటే వచ్చాను కాదు. ఈ మ్యాటర్ తెలిసి ఉండాలి ముందు. లేకపోతే దెయ్యాలు ఆడుకుంటాయి ఒక ఆట. మాంత్రికుల దగ్గరికి, వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి కాదు.
నిన్ను విడిపించేశాడు ఆల్రెడీ యేసయ్య. తాయెత్తులు, తంత్రాలు, మంత్రాలు, యంత్రాలు కాదు మన బతుకులను మార్చేది, దుష్టశక్తుల నుండి మనల్ని కాపాడేది యేసు రక్తము. హల్లెలూయా. మనోళ్ళు పాట పాడారు, నేను కూడా పాడుకున్నా. నీ రక్తమునే ప్రాకారముగా చేసి నన్ను కాపాడుకున్నావని పాడుకున్నా. ఇంకా నాకంటే ముందు భక్తులు పాడుకున్నారు, దయ్యపు కార్యములను గెలచిన రక్తం, ఎడతెగకుండగా మనము స్మరణ చేయుదాం. దయ్యపు గెలచిన రక్తం, ఎడతెగకుండగా మనము స్మరణ చేయుదం. వ్యాధుల బలము నిర్మూలమాయెను. అనుసరించుదాం. రక్తమే 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 యేసు రక్తమే, రక్తమే జయం యేసు రక్తమే జయం, రక్తమే జయం యేసు రక్తమే జయం. ఒక మాట, కొంతమందికి ఈ మ్యాటర్ ఏం తెలియదు. యేసు రక్తం చేయి, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం చేయి. ఏంది యేసు రక్తం చేయి? ఏందో మ్యాటర్ చెప్పు అంటాడు వాడు. మ్యాటర్ ఏమో తెలియదు. యేసు రక్తం చేయి, యేసు రక్తం చేయిందిరా, మ్యాటర్ చెప్పు అంటాడు వాడు సైతాన్. అప్పుడు అవసరమైతే ఈ మ్యాటర్ చెప్పాలి, ఇప్పుడు నేను చెప్పింది చెప్పాలి. యేసు రక్తం చేయంటే ఏందిరా? నీ బలానంతటిని నాశనం చేసిన రక్తం అది, నా పాపాలన్నీ కడిగిన రక్తం, నా మీదకి వచ్చి పెత్తనం చేయటాన్ని చూస్తే నీ పళ్ళు రాలగొట్టే రక్తం. వెధవా అని చెప్పాలా? ఇవన్నీ తెలియవు కొంతమందికి. యేసు రక్తం చేయంటే మంచిదన్నయ్య, అందుకని కూర్చున్న యేసు రక్తం, పండుకున్న యేసు రక్తం. ఈ మ్యాటర్ తెలియకుండా యేసు రక్తం యేసు రక్తం యేసు రక్తం అని ఎన్నిసార్లు జపం చేసినా పనిగా. తెలుసా మీకు ఆ సంగతి? మ్యాటర్ తెలియాలా? లేకపోతే దయ్యం దగ్గర పోయి స్కేవా అని ఆయన కొడుకులు, యేసునామంలో నిన్ను ఉచ్చాటన చేస్తున్నావు, ఏ దయ్యమా పో. ఏంది అందది? ఏందేంది అర్థం కాలేదా? అదే పౌలు ఉన్నాడే, పౌలు, దీనికి అర్థం కాలేదేమో, కన్ఫ్యూజ్ అవుతుందేమో అని పౌలు చెప్పిన యేసునామంలో నిన్ను ఆజ్ఞాపిస్తున్నాం పో అంటే ఎవరు? పౌలా? నాకు తెలుసు పౌలు దేవుని సేవకుడు. యేసా ఆయన కూడా తెలుసు దేవుడు. నాకు యేసెవరో తెలుసు ఎరుగుదును, పౌలు ఎవరో తెలుసు ఎరుగుదును. మీరెవర్రా అని అంతమంది రౌండ్ వేసి దాన్ని గద్దిస్తుంటే ఇద్దరిని పట్టుకుందట. మొత్తం పరార్ పట్టుకొని వాళ్ళ వస్త్రాలు ఊడిందాకా కొట్టిందని రాసింది బైబిల్. కాబట్టి యేసు రక్తం అని ఒట్టిగా నోటితో పలకటం కాదు, అసలు యేసు రక్తము ద్వారా మనకు జయం ఎలా వచ్చిందో తెలియాలా. ఎంతమందికి అర్థమైంది? ఎందుకు ఈ మాటలు ఇంతసేపు దేవుడు మాట్లాడిస్తున్నాడంటే, మనందరము ఈ ప్రత్యేక దినమందు ఈ మాంత్రిక శక్తుల ప్రయోగాలన్నిటిని అణచివేసి సాతాను కుట్రలు కుతంత్రాలు నాశనం అయ్యేటట్టు చేసి దేవుని కార్యాలు భూమి మీద మన జీవితాల్లోనూ లోకంలో ఉన్న ప్రజల జీవితాల్లోనూ బలముగా జరుగునట్లు ప్రార్థించవలసి ఉన్నది. ఎందుకంటే యేసయ్య చెప్పాడు, బలవంతుడైన వాని మొదట బంధించితేనే కానీ వాడి ఇల్లు దోచుకోవడానికి కుదరదు. కాబట్టి మీరు ఏదైనా ఉపక్రమించేటప్పుడు ఫస్ట్ భూమి మీద బలవంతుడు ఒకడు ఉన్నాడు, వాడిని బంధించడం నేర్చుకోండి. ఫస్ట్ వాడిని తొక్కి పట్టడం నేర్చుకోండి ముందు, వాడిని కట్టి పడేయటం నేర్చుకోండి ముందు అన్నాడు. అందుకే ఎక్కడ మోకాళ్ళు వేసినా ఎక్కడ రౌండ్లో కూర్చున్నా ఫస్ట్ అతిక్రమలు ఒప్పుకొనటం మొదటి సంగతి అయితే, కృతజ్ఞతలు చెల్లించడం రెండో సంగతి అయితే, ముచ్చటగా మూడవ సంగతి అపవాదిని ముందు బంధించాలి. వాడి కార్యాలు ఏవి కూడా ఈ ప్రాంగణంలో జరగకుండా వాడిని బంధిస్తున్నాను ప్రభువా అని ముందు వాడిని బంధించాలి. బంధించి వాడిని ఒక పక్కన కూర్చోబెట్టి పని చేయాలి. ఇక మనం లేకపోతే బంధించకపోతే వాడు ఊరుకుంటాడా? కాదండి, ఈ అబ్బాయి ఇంట్లో నేను దొంగతనానికి పోయాను అనుకుందా, ఊరక చోరీకి పోయాను, పోతే ముందేం చేయాలా? ఇంటి ఓనర్ని ఏం చేయాలా? ఫస్ట్ సామాన్లు సర్దుకోవటం కాదు, బీరువా దగ్గర పోయి పైసలు లెక్కేసుకోవటం కాదు, నన్ను అడ్డగించడానికి చూసేటువంటి వాడిని మొదట బంధించాలి. అందుకే విజయ్ని ఫస్ట్ ఏం చేస్తా, కాళ్ళు చేతులు కట్టేస్తా.
సప్పుడు చేసి కేకలేసి అరవకుండా నోట్లో 2 గుడ్డలు కుక్కుతాం. అప్పుడు ఈ కాళ్ళు చేతులు కట్టి అంటాడు. అన్నంటే పొడుస్తాను కూర్చోబెడతా. అప్పుడు ఇక తీసుకొని పో, నా ప్రాణం ఉంటే చాలే, మొత్తం తీసుకొని పోని కూర్చుంటాడు. అప్పుడు ఇల్లు దోచుకోవడం సాధ్యం అవుతుంది. అట్లా కాకుండా అతని కాళ్ళు చేతులు కట్టేయకుండా ఏం చేయకుండా, బ్రదరు నువ్వు అట్లనే ఉండా, ఏం పర్వాలేదు, నేను మీ ఇంట్లో సామాన్లు తీసుకెళ్ళటానికి వచ్చానులే అంటే, అవునా అట్లయితే తీసుకెళ్ళి, ఇక్కడ బీరువా ఉంది, ఇక్కడ ఈ సామాగ్రి ఉంది, ఇక్కడ వెండి సామాను ఉంది, తీసుకెళ్ళు అని చెబుతాడా? ఒరే ఎంత ధైర్యరా నీకు దుర్మార్గుడా, డైరెక్ట్గా వచ్చి నాతోనే చెప్పి మీ ఇంట్లో చోరీ చేయడానికి వచ్చానని సామాన్లు సర్దుకుంటున్నావు, అసలు ఎట్లా కనపడుతుందంటే ఆ సర్దుకునే సామాన్లు తీసుకొని పెట్ట బాగుతాడు. అంతే కదా. అట్లాగే ఈ లోకము అపవాదిగాడి గుప్పిట్లో ఉంది కనుక ఈ లోకంలో ఉన్న వ్యక్తులను మనం గెలుచుకోవాలంటే వాళ్ళని పట్టి ఉంచిన దుష్టుని మొదట బంధించాలి. ఇది వాక్యం చెప్తుంది. ఎక్కడుందో మత్తయి సువార్త మైకు తీసుకో అక్కయ్య, నువ్వు మైకు తీసుకొని చెప్పమ్మా. మత్తయి సువార్త 12:29 నాకు చెబుతా ఉంది జనానికి చెప్పకుండా, పిచ్చి తల్లి. మత్తయి సువార్త 12:29 వచనం అంట. ఒక్కసారి చూడండి, చదువు తల్లి. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రిని దోచుకొనగలడు, అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొన్ను. అద్దుగో. కాబట్టి ఈ లోకంను వాడు ఆక్వై చేసుకున్నాడు కనుక వాడి చేతుల్లోంచి ప్రజల్ని లాగి దేవుని చేతికి అప్పచెప్పాలంటే ముందు వాడిని ఏం చేయాలి? బంధించాలి. మా ఆయన అన్నయ్య సావట్లేదు అన్నయ్య, వాడు సావుకు వచ్చాడు అంటదో చెల్లి. ఏందమ్మంటే అల్లాడిస్తున్నాడు అన్నయ్య, వాడి దినం చేయ అంటది. ఊరి వాడి దినం ఎందుకమ్మ, వాడి దినం చేస్తే నువ్వేమవుతావు? తెల్ల ముసుగేస్తావు. ఎందుకు వచ్చిన కూడా వాడి దినం కావద్దు, పాడు కాదు. వాడిని శోధిస్తున్న దురాత్మను బంధించడం మొదలుపెట్టమ్మా. వాడిని పట్టి పీడిస్తున్న అపవిత్రాత్మలను బంధించడం మొదలుపెట్టు. వాటి శక్తులు నిర్వీర్యమయ్యేటట్టు నువ్వు ప్రార్థన చేసి ప్రార్థనలో వాటిని బంధించి చూడు నువ్వు. అప్పుడు అతను దేవుని ఏర్పాటులో ఉన్నవాడైతే చచ్చినట్టు వచ్చి నీతో పాటు దేవుని సన్నిధికి వచ్చి మోకాళ్ళు వేస్తాడు. అతడు ఆ వ్యసనపరుడై ఉన్నాడు, అతడు వ్యభిచారై ఉన్నాడు, తాగుబోతాయి ఉన్నాడు, తిట్టుబోతాయి ఉన్నాడు, కొట్టుబోతాయి ఉన్నాడు, ఈ పిచ్చోడై ఉన్నాడు, వ్యసనపరుడైన జోదగాడై ఉన్నాడు, అట్లా ఇట్లా ఎన్ని ఏవో చెబుతావు. ఇవన్నిటినీ అతన్ని ప్రేరేపించి ఈడ్చుకెళ్తుంది దురాత్మలు. వాటిని బంధించడం నేర్చుకో. నీ భర్త స్వేచ్ఛాపరుడై దేవుని వైపు తిరుగుతాడు, లేకపోతే బందీగా ఉండిపోతాడు. అందుకే మనల్ని పిలిచాడు సువార్త చెప్పడానికి. బంధింపబడిన వారికి హితవత్సరము ప్రకటించుటకు, బంధింపబడిన వారిని విడిపించుటకు విడుదల సంవత్సరం. అదే మరి ప్రకటన సువార్త. పాపపు చెరలో పడియున్న నన్ను నీ రక్త క్రయముతో విడిపించినావు. పాపపు చెరలో పడి ఉన్న నన్ను నీ రక్త క్రయముతో విడిపించినావు. హితవత్సరమును ప్రకటించినాకు, శుభవత్సరమును దయచేసినావు. హితవత్సరమును ప్రకటించినాకు, శుభవత్సరమును దయచేసినావు. యేసయ్య నీ ప్రేమ మాధుర్యము రుచి చూచిన జన్మయే ధన్యము. యేసయ్య నీ ప్రేమ మాధుర్యము రుచి చూచిన జన్మయే ధన్యము. ఆత్మీయుడా నీ అనురాగము, మహనీయుడా నీ మమకారము. దేవునికి మహిమ.